హలో నాన్న, అందరూ ఎలా ఉన్నారు? సరే, మనం ఎకానమీ చెప్పుకుంటున్నాము. ఎకానమీలో భాగంగా మానిటరీ పాలిసీ టాపిక్ డీల్ చేయడం జరుగుతుంది. మన లాస్ట్ క్లాస్‌లలో మానిటరీ పాలిసీలో భాగంగానే మనం బ్యాంకింగ్ గూడా చెప్పడం జరిగింది. బ్యాంకింగ్‌లో భాగంగా లాస్ట్ క్లాస్‌లో మనం ఏం ఏం చెప్పుకున్నామంటే డెవలప్‌మెంట్ బ్యాంక్స్ అంటే ఏంటి? డెవలప్‌మెంట్ బ్యాంక్స్ వాటి యొక్క రోల్ ఏ విధంగా ఉంటుంది డెవలప్‌మెంట్ యాక్టివిటీస్‌లో? ఏ డెవలప్‌మెంట్ బ్యాంక్స్ అనేటువంటివి ఇండియాలో ఉన్నాయి ప్రెజెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నాబార్డ్ గురించి నిన్న చెప్పడం జరిగింది. సిడ్బీ గురించి చెప్పడం జరిగింది. ఎగ్జిమ్ బ్యాంక్ అంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్‌కి సంబంధించినటువంటి లావాదేవీలను చూసేటువంటి ఒక బ్యాంక్ ఉంది అని చెప్పాను. తర్వాత మనకు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అనే దాన్ని కూడా చెప్పడం జరిగింది. తర్వాత ముద్రా బ్యాంక్, ముద్రా యోజన అంటాం. ముద్రా బ్యాంక్ కూడా అనొచ్చు. ఓకే. వాటి గురించి చెప్పడం జరిగింది నిన్న క్లాస్‌లో. ఎవరైనా చూడకపోతే చూడండి. ఈ రోజు వచ్చేసి మనం చెప్పుకున్న టాపిక్ వచ్చేసి ఎన్‌బిఎఫ్‌సిస్ అంటారు. ఎన్‌బిఎఫ్‌సిస్. ఎన్‌బిఎఫ్‌సిస్ ఇంపార్టెంటా అంటే అంత హై అంత ఎక్కువగా ఏం అవసరం అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. బట్ అప్పుడప్పుడు క్వెషన్స్ దీని మీద యూపీఎస్సీలో ఇందులో ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్‌లో అవి చూస్తే అప్పుడప్పుడు 1 ఆర్ 2 క్వెషన్స్ దీని మీద పడతా ఉంటాయి కాబట్టి ఎన్‌బిఎఫ్‌సిస్ మీద మన కమాండ్ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సరే, అంటే బ్యాంకింగ్ సెక్టార్‌లో భాగంగా ఎన్‌బిఎఫ్‌సిస్ కూడా కీ రోల్ ప్లే చేస్తాయి. ఫస్టు ఎన్‌బిఎఫ్‌సి ఫుల్ ఫామ్ ఏంది? నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, ఎన్‌బిఎఫ్‌సిస్ అంటారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్‌ని మనం ఏమంటామంటే ఎన్‌బిఎఫ్‌సిస్ అంటారు. నార్మల్‌గా అయితే ఎందుకు ఎన్‌బిఎఫ్‌సిస్ ఎందుకు కావాలి? మనం బ్యాంకింగ్ చెప్పుకున్నాం. ఫస్ట్ స్టార్టింగ్‌లోనే మనము బ్యాంకింగ్ ఏ విధంగా ఆర్‌బీఐ చెప్పాము. ఆర్‌బీఐ తర్వాత బ్యాంకింగ్ చెప్పాను. బ్యాంకింగ్‌లో వచ్చేసి షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ చెప్పాను. ప్రైవేట్ బ్యాంక్స్ గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ బ్యాంక్స్ కూడా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ కిందనే చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ బ్యాంక్స్ అంటే ఏంటి? షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటి? వాటి గురించి చెప్పడం జరిగింది. తర్వాత ఆర్ఆర్‌బీస్, రీజనల్ రూరల్ బ్యాంక్ గురించి కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత మనకి ఏ దానికొచ్చాము? డెవలప్‌మెంట్ బ్యాంక్స్ గురించి చెప్పడం జరిగింది. అంటే ఒక ఆర్డర్ వైజ్ చెప్తా ఉన్నాను. ఇప్పుడు మనకు ఇండియాలో ఒక ఫైనాన్స్ తీసుకుంటే బ్యాంకింగ్ సెక్టార్ అనేటువంటిది కీ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు మనము ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అనేటువంటి ఒక టాపిక్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అంటే ఏంటి? ప్రజల్ని ఎకనామిక్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయాలంటే కీ రోల్ ప్లే చేసేది ఫైనాన్స్. ఫైనాన్స్‌ని జాగ్రత్తగా డీల్ చేయకపోతే మన ఇండియన్ ఎకానమీ యొక్క ఉనికే కనుమరుగైపోతుంది. కాబట్టి ఈ యొక్క ఎకానమీని మనం సరైన మార్గంలో నడిపించాలంటే మన యొక్క ఫైనాన్స్ అనేది స్ట్రాంగ్‌గా ఉండాలి, స్టెబిలైజ్‌గా ఉండాలి. కాబట్టి ఈ యొక్క బ్యాంకింగ్ గానీ, నెక్స్ట్ వచ్చేసి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ గానీ ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే క్రెడిట్ ప్రొవైడ్ చేయడము, లోన్ ప్రొవైడ్ చేయడము, ఒకటి ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌లో ఉండడము. అంటే ఏదో ఒక రూపంలో ప్రజలకు ఫైనాన్షియల్ ఇన్క్లూజన్‌లో ఇన్వాల్వ్ చేయడానికి ఇవి అహర్నిశలు కృషి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ ఎన్‌బిఎఫ్‌సిస్ కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కూడా ఉండడం జరుగుతుంది. అంటే ఇవి కూడా ఫైనాన్షియల్ యాక్టివిటీస్ చేస్తాయి బ్యాంక్ మాదిరే. బట్ వీటిని బ్యాంక్స్ అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఇవి ఏ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయబడుతుందంటే కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారము దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. కానీ ఆర్‌బీఐ యాక్ట్ 1934 ప్రకారం దీన్ని రెగ్యులేట్ కూడా చేయడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలా.
ఇది ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ కదా, మనకు ఆర్బీఐకి సంబంధం లేదు కదా అనడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఆర్బీఐ అనేటువంటి ఎన్బిఎఫ్సిని కూడా రెగ్యులేట్ చేస్తుంది. ఇక్కడ క్వశ్చన్ ఒకటి వస్తుంది, అన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఎన్బిఎఫ్సిస్, ఇవన్నీ కూడా ఆర్బీఐ యొక్క రెగ్యులేషన్ కిందికి వస్తాయా? మళ్ళీ క్వశ్చన్, అన్ని ఎన్బిఎఫ్సిస్, ఆల్ ఎన్బిఎఫ్సిస్ కమ్ అండర్ ఆర్బీఐ రెగ్యులేషన్. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? 100% తప్పు. ఎందుకంటే ఎన్బిఎఫ్సిస్ అనేటువంటివి అన్ని ఆర్బీఐ కిందికి రావు. కొన్ని ఎన్బిఎఫ్సిస్ వచ్చేసి ఎవరు రెగ్యులేట్ చేస్తారు? సెబీ రెగ్యులేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెంచర్ క్యాపిటల్ ఉంది. వెంచర్ క్యాపిటల్ ఉంది. వెంచర్ క్యాపిటల్ ఎవరు? సెబీ రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని రకాల ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి. ఇన్సూరెన్స్ కి సంబంధించినటువంటి కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్ ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అనేటువంటిది ఆ ఇన్సూరెన్స్ రిలేటెడ్ కంపెనీలను మేనేజ్ చేయడం రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆల్ ఎన్బిఎఫ్సిస్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్బీఐ అనేటువంటిది రెగ్యులేట్ చెయ్యదు. ఇది గుర్తుపెట్టుకో. అంటే మోస్ట్లీ చేస్తుంది, అవి చేసేవి ఏవో నేను చెప్తాను ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఎన్బిఎఫ్సిస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఏవైతే చెప్తున్నామో అవి ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ లో కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. సరే, ఈ యొక్క ఎన్బిఎఫ్సిస్ ని మనం ఏమంటామంటే కంపెనీ, ఒక ఫైనాన్స్ కంపెనీగా మనం అభివర్ణించవచ్చు. మనం బ్రీఫ్ గా ఎన్బిఎఫ్సిస్ ఇన్ డీటెయిల్ గా చెప్పుకునే ముందు ఎన్బిఎఫ్సిస్ గురించి ఏమున్నాయి, మన చుట్టూ ఏమున్నాయి ఎన్బిఎఫ్సి అని చూస్తే శ్రీరామ్ ఫైనాన్స్ ఉంది, మనకు అందరికీ తెలిసిందే. అది వన్ టైప్ ఆఫ్ ఎన్బిఎఫ్సిస్. నెక్స్ట్ వచ్చేసి దాంతోపాటు మనకు ఆదిత్య బిర్లా కూడా ఒకటి ఉంది, అది ఒక ఎన్బిఎఫ్సి. తర్వాత ఎల్ఎన్టీ ఫైనాన్స్ అనేటువంటిది కూడా లోన్లు ఇస్తూ ఉంటుంది, అది కూడా ఒక ఎన్బిఎఫ్సిస్. తర్వాత టాటా ఫైనాన్స్ ఉంది, టాటా వారిది టాటా ఫైనాన్స్ కూడా ఉంది, అది కూడా ఒక వన్ టైప్ ఆఫ్ ఎన్బిఎఫ్సిసే. అంటే ఇవన్నీ బ్యాంక్స్ కావు, వీటిని మనం ఎన్బిఎఫ్సిస్ అంటాము. సరే, ఎన్బిఎఫ్సిస్ గురించి చెప్పాను. ఎన్బిఎఫ్సిస్ ఈజ్ ఏ ఒక కంపెనీ. ఎన్బిఎఫ్సి ఈజ్ ఏ కంపెనీ ఎంగేజ్డ్ ఇన్ ఏ బిజినెస్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. అదే ఈ యొక్క ఎన్బిఎఫ్సిస్ ఎందులో ఎంగేజ్మెంట్ అయి ఉంటాయి, ఎందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి అంటే బిజినెసెస్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. అంటే ఏదైనా బిజినెస్ యాక్టివిటీ చేస్తే వాళ్ళకు లోన్ ప్రొవైడ్ చేయడం కానీ, వాళ్ళకు మనీ ప్రొవైడ్ చేయడం కానీ, అలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. దాంతోపాటు సెల్లింగ్ ఆఫ్ షేర్స్, బాండ్ డిబెంచర్స్, ఈ యొక్క ఫైనాన్షియల్ యాక్టివిటీస్ కూడా చేయడం జరుగుతుంది. బాండ్స్ అంటే గవర్నమెంట్ బాండ్స్ అండ్ డిబెంచర్ బోత్ ఆర్ డెప్త్ ఇన్స్ట్రుమెంట్స్ గానే మనం అభివర్ణించవచ్చు. ఒకవేళ గవర్నమెంట్ తీసుకుంటే ఇంకా దాన్ని బాండ్స్ అంటాము, ఎనీ ప్రైవేట్ ఎంటిటీ ఏదన్నా తీసుకుంటే దాన్ని డిబెంచర్ అంటారు. పెద్ద వేరియేషన్ ఉండదు, స్మాల్ డిఫరెన్సెస్ మాత్రం ఉంటాయి బాండ్స్. అలానే బాండ్స్ ప్రైవేట్ వ్యక్తులు ఇష్యూ చేయమంటారు, లేదు చేస్తారు. ప్రైవేట్ వ్యక్తులు కూడా బాండ్స్ ఇష్యూ ప్రైవేట్ కంపెనీస్ కూడా బాండ్స్ అనేటువంటివి ఇష్యూ చేస్తాయి. వీటి యొక్క బాండ్స్ కానీ, డిబెంచర్స్ కానీ, షేర్స్ కానీ, వీటి యొక్క సెల్లింగ్ పర్చేసింగ్, ఇవన్నీ ఈ యొక్క ఫైనాన్షియల్ యాక్టివిటీస్ లో అన్నిటి కూడా ఎన్బిఎఫ్సిస్ అనేటువంటి కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎన్బిఎఫ్సిస్ గురించి బ్రీఫ్ గా చెప్పాను. సరే, ఎన్బిఎఫ్సిస్ లో 100% ఎఫ్డిఐ అలో ఉందా లేదా? ఇప్పుడు బ్యాంకింగ్ లో అయితే మనకు 74% అలో ఉంది. ఎన్బిఎఫ్సిస్ లో 100% అలో ఉంది. ఎఫ్డిఐ 100% అలో చేయడం జరుగుతుంది. బట్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అది ఆర్బీఐ కొన్ని కండిషన్స్ పెడుతుంది, వాటిని ఫుల్ఫిల్ చేస్తూ
100% ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. అందుకే ఏమంటామంటే గవర్నమెంట్ అలౌడ్ 100% ఎఫ్‌డిఐ ఇన్ అదర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ క్యారీడ్ బై ఎన్‌బిఎఫ్‌సిస్ అంటారు. అందుకే వీటిని ఎందుకంటారంటే అదర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే దీని యొక్క మామూలు అర్థం చెప్పుకోవాలంటే అదర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే ఒక వర్డ్‌కి మనం ఇన్ డీటెయిల్‌గా వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ దానికి కొన్ని రెగ్యులేషన్స్, కొన్ని కండిషన్స్ అన్నీ అన్నీ అంటే ఇప్పుడు ఎఫ్‌డిఐ నువ్వు అలో చేసినంత నువ్వు పెట్టినంత మాత్రాన నీకు ఫుల్ పవర్, నువ్వు ఫుల్ ఓనర్‌షిప్ వస్తుంది అని కాదు అక్కడ. ఖచ్చితంగా కొన్నిటి మీద రిస్ట్రిక్షన్ ఆర్‌బీఐ ఉంచగలదు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశ్యం. కాబట్టి ఇక్కడ మామూలుగా చెప్పాలనుకుంటే 2016లో ఇక్కడ రాస్తాను. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. 100% ఎఫ్‌డిఐ అలౌడ్ ఇన్ ఎన్‌బిఎఫ్‌సిస్ నంబర్ 1. సరే, ఎన్‌బిఎఫ్‌సిలో 100% అనేటువంటిది సరే ఎఫ్‌డిఐ అలో చేయడం జరుగుతుంది. సరే, ఎన్‌బిఎఫ్‌సిస్‌కి ఎలిజిబిలిటీ ఏముండాలి? ఎలిజిబిలిటీ ఏమేమి అంటే ఎన్‌బిఎఫ్‌సిస్‌గా గుర్తింపు పొందాలంటే ఎలాంటి ఎలిజిబిలిటీ కలిగి ఉండాలి? ఎన్‌బిఎఫ్‌సిస్‌లో మనకు టోటల్ అసెట్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ బ్యాంకింగ్ చెప్పేటప్పుడు ఒక ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ యొక్క అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి అనేటువంటిది మనం చాలా సార్లు చెప్పాము. అదే విధంగా ప్రతి ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌కి కూడా కొన్ని అసెట్స్ ఉంటాయి, కొన్ని లయబిలిటీస్ ఉంటాయి. అందులో భాగంగా ఎన్‌బిఎఫ్‌సిస్ కూడా టోటల్ అసెట్స్ ఉంటాయి. ఈ టోటల్ అసెట్స్ ఏమైతే ఉంటాయో అందులో 50% అసెట్స్ అనేటువంటివి అవి ఫైనాన్షియల్ అసెట్స్ అయి ఉండాలి. ఏమంటున్నారు? 50% అసెట్స్ 50% అసెట్స్ మస్ట్ బి ఫైనాన్షియల్ అసెట్స్. ఏంటి ఫైనాన్షియల్ అసెట్స్ అంటే ఏంటి? టోటల్ అసెట్ ఏంటి అంటే ఫైనాన్షియల్ అసెట్స్ అంటే ఈజ్ నథింగ్. ఇప్పుడు బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, డిబెంచర్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, షేర్‌లో ఇన్వెస్ట్ చేయడం గానీ, క్రెడిట్ ఇవ్వడం గానీ, లోన్‌లు ఇవ్వడం గానీ, ఈ అమౌంట్ మొత్తం కూడా ఫైనాన్షియల్ అసెట్స్ కిందకే రావడం జరుగుతుంది. ఇప్పుడు టోటల్ క్యాపిటల్ అంటే ఏమంటాం బా? టోటల్ క్యాపిటల్ అన్నామనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైతే బ్యాంకు సంబంధించినటువంటిది మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ, అందులో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నిటి కలిపి టోటల్ క్యాపిటల్ అంటాం కదా! అదే విధంగా టోటల్ అసెట్స్ ఉంటాయి కదా! టోటల్ అసెట్స్ అంటే ఏంటంటే ఇన్క్లూడింగ్ ఫైనాన్షియల్ అసెట్స్ కాకుండా అదర్ అసెట్స్ ఉంటాయి కదా! అంటే బిల్డింగ్స్ గానీ, నెక్స్ట్ వచ్చేసి షాప్స్ గానీ, ఏదన్నా కొన్ని అసెట్ రూపంలో ఉండడం జరుగుతుంది. అవి కాకుండా ఓన్లీ ఫైనాన్షియల్ యాక్టివిటీస్‌లో ఉండేటువంటి ఉంటాయో, ఏవైతే ఉంటాయో ఆ అసెట్స్ అవన్నీ కూడా టోటల్ అసెట్స్‌లో 50% ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎన్‌బిఎఫ్‌సిస్‌కి 100 crores అసెట్స్ ఉన్నాయనుకో. మినిమమ్ 50% అంటే 50 crores అబోవ్ ఫైనాన్షియల్ అసెట్స్ అయి ఉండాలి. అంటే ఈ 50 crores అనేటువంటివి ఈ యొక్క అసెట్స్ ఏ రూపంలో ఉండాలి? ఎయిదర్ లోన్‌లో, బాండ్స్, డిబెంచర్స్ ఇచ్చి ఉండాలా? ఏదో కంపెనీ. అంతే కదా! అసెట్స్ అంటే ఏంటి? ఏదైతే మనం అసెట్స్ వేరే వాళ్ళకి లోన్‌లు గానీ ఏవన్నా ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి అవి అసెట్స్ అయితాయి. లయబిలిటీస్ అంటే వాళ్ళు అప్పు తీసుకోవడం. వాళ్ళ దగ్గర నుండి తీసుకుంటే అవి లయబిలిటీస్ అయితాయి. కాబట్టి ఈ యొక్క ఫైనాన్షియల్ అసెట్స్‌లో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఫైనాన్షియల్ అసెట్‌లో బాండ్స్ గానీ, లోన్స్ గానీ ఏదో ఒక రూపంలో ఇన్వెస్ట్ చేయడాన్నే మనము ఫైనాన్షియల్ అసెట్స్ అంటాము. ఇది ఖచ్చితంగా 50% ఉండాలి టోటల్ అసెట్స్‌లో. ఇది గుర్తుపెట్టుకో.
ఫస్ట్ క్రైటీరియా. నెక్స్ట్ క్రైటీరియా ఏందంటే టోటల్ ఇన్కమ్. ఏదైతే మనము టోటల్ ఇన్కమ్ అంటామో, ఈ యొక్క టోటల్ ఇన్కమ్‌లో టోటల్ గ్రాస్ ఇన్కమ్, టోటల్ గ్రాస్ ఇన్కమ్ ఏదైతే ఒక ఎన్‌బిఎఫ్‌సికి టోటల్ గ్రాస్ ఇన్కమ్ వస్తుంది కదా, ఆ ఇన్కమ్‌లో 50% ఇన్కమ్ అనేటువంటిది ఈ యొక్క ఫైనాన్షియల్ అసెట్ నుండి మస్ట్‌గా రావాలి. అర్థమైందా? అంటే ఇప్పుడు 100 క్రోర్స్ ఒక ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినారనుకో, 100 క్రోర్స్ మీద ఒక జస్ట్ అనుకుందాం, ఇమాజిన్ చెయ్యి. 100 క్రోర్స్ ఇన్వెస్ట్‌మెంట్ మీద వాళ్ళకి ఇన్వెస్ట్‌మెంట్ ఉంది. అందులో వాళ్ళకి ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది. 10 క్రోర్స్ ఇన్కమ్ వస్తుంది అనుకో ఒక ఎన్‌బిఎఫ్‌సిస్‌కు. ఇందులో 50% అంటే మోర్ దాన్ 50% అంటే మోర్ దాన్ 5 క్రోర్స్. సారీ, 5 క్రోర్స్ వచ్చేసి 5 కోట్లు వచ్చేసి ఫైనాన్షియల్ అసెట్ ద్వారా సంపాదిస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బాండ్లు ఇచ్చింటారు, తర్వాత లోన్స్ ఇచ్చింటారు, దాని మీద ఇంట్రెస్ట్ రావడంలో అది కూడా ఇన్కమే కదా, దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంటుంది. అంటే ఈ యొక్క ఫైనాన్షియల్ అసెట్స్ ద్వారా సంపాదించినటువంటి అమౌంట్ టోటల్ ఇన్కమ్‌లో, టోటల్ సంపాదించిన అమౌంట్‌లో 50% వాటా కలిగి ఉండాలి. ఇది సెకండ్ క్రైటీరియా. ఈ 2 క్రైటీరియాలు ఫుల్‌ఫిల్ అయితే దాన్ని మనం ఎన్‌బిఎఫ్‌సిస్‌గా గుర్తించగలము. అంటే ఆర్‌బీఐ ఈ 2 చూడడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది తర్వాత సరే, ఎన్‌బిఎఫ్‌సిస్ అన్నాము, ఇవి బ్యాంక్ కాదు, ఇది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అన్నాము. ఈ యొక్క నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అనేటువంటివి బ్యాంక్ కాదు కాబట్టి ఇవి ఎట్టి పరిస్థితులలో కూడా డిమాండ్ డిపాజిట్ కలెక్ట్ చెయ్యరాదు. టైం డిపాజిట్ కలెక్ట్ చేయొచ్చు, అంటే ఎఫ్‌డి లాంటివి ఉంటాయి కదా, కలెక్ట్ చేయొచ్చు. బట్ అన్ని కూడా కాదు. అన్ని ఇక్కడ క్వశ్చన్ ఏంది బాగా అర్థం చేసుకోవాలి. ఆల్ ఎన్‌బిఎఫ్‌సిస్ ఏవైతే ఉన్నాయో అన్ని ఎన్‌బిఎఫ్‌సిస్ కూడా డిమాండ్ డిపాజిట్ అనేటువంటి ఎట్టి పరిస్థితుల్లో కలెక్ట్ చెయ్యవు. బట్ కొన్ని ఎన్‌బిఎఫ్‌సిస్ అవి టైం డిపాజిట్‌ని కలెక్ట్ చేస్తాయి, కొన్ని చెయ్యవు. ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వచ్చేసి ఏమంటారు, డిబెంచర్స్ అంటాం కదా మనము. డిబెంచర్స్ అండ్ బాండ్స్. ఏదైతే డిబెంచర్స్ అంటే ఇప్పుడు ఎన్‌బిఎఫ్‌సిస్‌కి మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఏది? డిబెంచర్స్ అండ్ బాండ్స్. ఈ యొక్క డిబెంచర్స్ అండ్ బాండ్స్‌ని ఏదైతే డిబెంచర్స్ అండ్ బాండ్స్ అంటున్నామో వీటిని డిమాండ్ లయబిలిటీస్ ఆఫ్ ఎన్‌బిఎఫ్‌సిగా గుర్తించకూడదు. అవి డిమాండ్ లయబిలిటీస్ కావు. వాటిని మనము డిమాండ్ లయబిలిటీస్‌గా ఎట్టి పరిస్థితుల్లో గుర్తించరాదు. ఇది గుర్తుపెట్టుకో. ఇది డిమాండ్ డిపాజిట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్‌బిఎఫ్‌సిస్ కూడా కలెక్ట్ చేయడానికి లేదు. అంటే డిమాండ్ డిపాజిట్ ఏ విధంగా కలెక్ట్ చేస్తారు? సేవింగ్ అకౌంట్ మెయింటైన్ చేయడం కానీ, తర్వాత కరెంట్ అకౌంట్ మెయింటైన్ చేయడం కానీ, అలాంటి కండిషన్స్ ఉండవు. ఎలాంటి సేవింగ్ అకౌంట్లు, కరెంట్ అకౌంట్లు ఇష్యూ చేసి, నెక్స్ట్ వచ్చేసి నీకు డెబిట్ కార్డులు ఇలాంటివి ఏమి ఇష్యూ చేయరు. చెక్ ఇష్యూ చేయడం కానీ, పేమెంట్ సిస్టంలో ఇన్వాల్వ్ కావడం కానీ, ఎలాంటి యాక్టివిటీస్ చెయ్యవు. జస్ట్ నీకు లోన్ కావాలన్నా లోన్ ప్రొవైడ్ చేస్తాయి. ఇంత అమౌంట్ అవుతుంది, ఇంత ఇంట్రెస్ట్ రేట్ ఉంటాయి, నీకు ఇష్టం వచ్చే తీసుకో, లేదంటే లేదు, అంతే. అంతేగాని నీకు చెక్ ఇస్తాము, మీకు అకౌంట్ ఇస్తాము, అకౌంట్లో డబ్బులు ట్రాన్సాక్షన్ చేసుకో, డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకో, అలాంటి ఫెసిలిటీస్ ఎట్టి పరిస్థితుల్లో కల్పించవు ఎన్‌బిఎఫ్‌సిస్ అనేటువంటివి. ఇది ఎన్‌బిఎఫ్‌సిస్. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ చెప్పాను, ఎన్‌బిఎఫ్‌సిస్ అనేటువంటిది మనకి
ఈ ఆర్‌బీఐ అనేటువంటి రెగ్యులేట్ చేస్తుంది అని చెప్పాను. సరే, ఏదైతే ఇప్పుడు ఆర్‌బీఐ అనేటువంటి ఈ ఎన్‌బీఎఫ్‌సిస్ యొక్క ప్రాధాన్యతను గుర్తించడం జరిగింది. ఇది ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి, ఈ ఆర్‌బీఐ అనేటువంటి ఈ ఎన్‌బీఎఫ్‌సిస్‌ని ఎన్ని రకాలు 4 గ్రూప్స్‌లో డివైడ్ చేయడం జరిగింది. అవి ఏవే గ్రూప్ అంటే ఒక చేసి చూపిస్తాను. బేస్ లేయర్ అంటారు. బేస్ లేయర్, బేస్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సిస్. మిడిల్ లేయర్ ఎంబీఎఫ్‌సిస్, అప్పర్ లేయర్ అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సిస్, టాప్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సిస్ అనేటువంటివి 1, 2, 3, 4 ఈ 4 గ్రూపులలో ఎన్‌బీఎఫ్‌ని డివైడ్ చేయడం జరిగింది. ఎవరు? మన ఆర్‌బీఐ. ఏంటి బేస్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సిస్, మిడిల్ లేయర్, అప్పర్ లేయర్, టాప్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సిస్ ఎందుకు ఈ కేటగిరీలో ఎందుకు ఉంచడం జరిగిందంటే, ఎప్పుడైతే ఇలా పైకి వెళ్తా ఉంటుందో అంటే పై లేయర్‌కి వెళ్ళే కొలది ఎన్‌బీఎఫ్‌సిల సంఖ్య తగ్గుతుంది ఇక్కడ. జస్ట్ ఒకటో రెండో ఉంటాయి. బేస్ లేయర్‌లో ఇండియాలో ఉన్నటువంటి 90% ఎన్‌బీఎఫ్‌సిస్ ఈ బేస్ లేయర్‌లోనే ఉన్నాయి. అంటే ఇది వాళ్ళ యొక్క అసెట్స్ సైజ్‌ని బట్టి బేస్ లేయరా, టాప్ లేయరా అని డిసైడ్ చేయడం జరుగుతుంది. అంటే మినిమమ్ 1000 క్రోర్స్ కింద ఉంటే వాటిని బేస్ లేయర్‌గా వర్ణించడం జరుగుతుంది. టాప్ లేయర్‌కి వెళ్ళే కొద్దీ వాళ్ళకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర 1000 క్రోర్స్ అబోవ్ అమౌంట్ కదా! కాబట్టి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్‌గా ఉంటాయి. వాళ్ళను ఆర్‌బీఐ అహర్నిశలు మానిటర్ చేస్తా ఉండడం జరుగుతుంది. కాబట్టి అవి తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఇండియాలో ఉన్నటువంటి 90% ఎన్‌బీఎఫ్‌సిస్ అన్నీ కూడా బేస్ లేయర్ కిందికి వచ్చేటువంటి ఎన్‌బీఎఫ్‌సిస్ గానే చెప్పాలి. ఎందుకంటే టాప్ లేయర్‌లో, అప్పర్ లేయర్‌లో, మిడిల్ లేయర్‌లో తక్కువున్నాయి. అందుకే ఈ పిరమిడ్ ఆకారంలో వచ్చింది గదా! ఇక్కడ చూడు. హ్యూజ్ లెంత్ తక్కువ అలా. ఈ విధంగా ఎన్‌బీఎఫ్‌సిస్ అనేటువంటివి ఆర్‌బీఐ అనేది డిసైడ్ చేసి వాళ్ళకి మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఎన్‌బీఎఫ్‌సిస్ అంటే ఏంటో చెప్పాను. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ 100% అలో చేయడం జరుగుతుంది. ఎఫ్‌డీఐ అలో చేయడం జరుగుతుందని చెప్పాను. దాని తర్వాత ఎలిజిబిలిటీ ఏం కావాలి అంటే ఫైనాన్షియల్ అసెట్స్ అనేటువంటి 50% ఉండాలి అని చెప్పా. ఫైనాన్షియల్ అసెట్స్ టోటల్ అసెట్‌లో 50% ఫైనాన్షియల్ అసెట్స్ ఉండాలి. తర్వాత టోటల్ గ్రాస్ ఇన్‌కమ్‌లో 50% గ్రాస్ ఇన్‌కమ్ కమ్ ఫ్రమ్ ద ఫైనాన్షియల్ అసెట్స్ అనేది దాని గురించి చెప్పాను. డిమాండ్ డిపాజిట్ చాలా ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్‌లో అడిగినటువంటి క్వెషన్. ఎన్‌బీఎఫ్‌సిస్ అనేటువంటి డిమాండ్ డిపాజిట్ కలెక్ట్ చెయ్యగలవా? చెయ్యలేవు ఎట్టి పరిస్థితిలో. ఆ ఎన్‌బీఎఫ్‌సిస్ యొక్క ఇంపార్టెన్స్‌ని గుర్తించినటువంటి ఆర్‌బీఐ ఎన్ని గ్రూప్స్‌గా డివైడ్ చేయడం జరిగింది ఎన్‌బీఎఫ్‌సిస్‌ని 4 గ్రూప్‌గా డివైడ్ చేసి ఎందుకు 4 గ్రూప్‌గా డివైడ్ చేయడం జరిగిందంటే వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని స్ట్రిక్ట్‌గా ఫాలో కావడానికి ఈ విధంగా క్రియేట్ చేయడం జరిగింది. సరే. ఇప్పుడు ఎన్‌బీఎఫ్‌సిస్ అన్నాం. ఎన్‌బీఎఫ్‌సిస్‌లో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఏమేమున్నాయి? ఇప్పుడు వాటి యొక్క బేసిక్ అనేటువంటిది చెప్పాను. ఎన్ని రకాల ఎన్‌బీఎఫ్‌సిస్ ఉన్నాయి? ఇండియాలో ఎలాంటి ఎన్‌బీఎఫ్‌సిస్ ఉన్నాయి? వాటి యొక్క పని ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్. ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్. ఏఎఫ్ఐ అంటే ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్. ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ అంటే ఏంటి? నాబార్డ్, సిడ్బీ, ఎక్సిమ్ బ్యాంక్, నెక్స్ట్ వచ్చేసి నేషనల్ హౌసింగ్ బ్యాంక్,
వీటిని మనం ఏమంటామంటే ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ అంటాము. ఇండియాలో ఎన్‌బీఎఫ్‌సీస్ వీటిని గూడా ఎన్‌బీఎఫ్‌సీస్ కిందనే మనం అభివర్ణించగలము. డైరెక్ట్ క్వెషన్ ఇచ్చాడనుకో, వీటిని ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌ని నాన్ బ్యాంకింగ్ ఎందుకంటే ఈ నాబార్డ్ అనేటువంటి బ్యాంక్ కాదు. బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయదు. నువ్వు పోయి నాకు సేవింగ్ అకౌంట్ కావాలి, నాకు కరెంట్ అకౌంట్ కావాలంటే అవి నాబార్డ్ ప్రొవైడ్ చేయదు. అది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అది. దానికి బ్యాంక్‌కి సంబంధం లేదు. సిడ్బీ గాని ఇవన్నీ కూడా బ్యాంక్ ఫెసిలిటీస్, చెక్‌లు గాని అవి ఏమి ప్రొవైడ్ చెయ్యవు. కాబట్టి వీటిని కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కిందనే చెప్పాలి. వీటి రిజిస్ట్రేషన్ కూడా కంపెనీస్ యాక్ట్ ద్వారానే జరగడం జరుగుతుంది. వీటికి సెపరేట్ చట్టాలున్నాయి. నేను లేనని చెప్పను. నాబార్డ్‌కి యాక్ట్ ఉంది, సిడ్బీకి యాక్ట్ ఉంది. వీటన్నిటికి యాక్ట్‌ల ద్వారానే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సరే, నెక్స్ట్ వచ్చేసి ఎన్‌బీఎఫ్‌సీస్‌లో నెక్స్ట్ ఎన్‌బీఎఫ్‌సీస్ టోటల్ ఇండియాలో ఎన్ని ఎన్‌బీఎఫ్‌సీస్ ఉన్నాయి? నియర్లీ 10,000 వరకు ఎన్‌బీఎఫ్‌సీస్ ఇండియాలో ఉన్నాయి. 10,000 దగ్గర 10,000 ఎన్‌బీఎఫ్‌సీస్ ఇండియాలో రన్ అవుతున్నాయి. అంటే జస్ట్ ఒక ఐడియా కోసం పెట్టుకోండి. చాలా అది ఇంపార్టెంటా అంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ డి అంటాం. అంటే ఎన్‌బీఎఫ్‌సీ డి అంటే డిపాజిట్ డిపాజిట్ టేకింగ్ ఎన్‌బీఎఫ్‌సీస్ అంటే డిపాజిట్ తీసుకునేటువంటి మళ్ళీ ఈ ఎన్‌బీఎఫ్‌సీస్‌ని 3 విధాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఒకటి ఏంది? డిపాజిట్ తీసుకునేటువంటి ఎన్‌బీఎఫ్‌సీస్ నాన్ డిపాజిట్ టేకింగ్ ఎన్‌బీఎఫ్‌సీస్ అంటే డిపాజిట్ తీసుకునేటువంటి ఎన్‌బీఎఫ్‌సీస్. తర్వాత హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్. ఆల్రెడీ నేను చెప్పాను. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అంటే హౌస్ లోన్ ప్రొవైడ్ చేయడానికి ఉద్దేశించి వీటిని క్రియేట్ చేయడం జరిగింది. ఇలా ఎన్‌బీఎఫ్‌సీస్ మళ్ళా మూడు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఎన్‌బీఎఫ్‌సీస్‌ని ఫర్దర్‌గా మళ్ళీ 3 టైప్స్‌గా డివైడ్ చేయడం జరిగింది. ఒక టైప్ ఒకటి వచ్చేసి డిపాజిట్ టేకింగ్ ఎన్‌బీఎఫ్‌సీస్ అంటే డిపాజిట్ తీసుకునేటువంటి ఎన్‌బీఎఫ్‌సీస్. నాన్ డిపాజిట్ టేకింగ్ ఎన్‌బీఎఫ్‌సీస్ అంటే డిపాజిట్ తీసుకోని ఎన్‌బీఎఫ్‌సీస్. తర్వాత హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్. ఏవైతే హౌసింగ్ ఫైనాన్స్ ఇస్తాయో ఆ కంపెనీస్. ఇలా ఎన్‌బీఎఫ్‌సీని ఫర్దర్‌గా 3 టైప్స్‌లో డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రాడ్ క్లాసిఫికేషన్. ఇది ఇన్ డీటెయిల్డ్ క్లాసిఫికేషన్. ఎన్‌బీఎఫ్‌సీస్ బ్రాడ్ క్లాసిఫికేషన్‌లో ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఒకటి వస్తుంది. తర్వాత ఎన్‌బీఎఫ్‌సీసే చెప్పడం జరుగుతుంది. తర్వాత ప్రైమరీ లెండింగ్స్ అంటాం. పీడీ ఇవి కూడా చెప్పాను. ప్రైమరీ లెండింగ్ అంటే షేర్ మార్కెట్లో కీ రోల్ ప్లే చేస్తాయి అని చెప్పాను కదా. అంటే వీటిని షేర్ మార్కెట్లో వీటిని కూడా రెగ్యులేట్ చేసేది ఎవరు? ఆర్బీఐనే రెగ్యులేట్ చేసేది. మళ్ళా సెబీ అనుకోకండి. ఎందుకంటే చాలా మంది ఇది షేర్ మార్కెట్లో ఉంది అంటే షేర్ మార్కెట్లో ప్రైమరీ డీలర్స్ అనేటువంటి వాళ్ళు షేర్ మార్కెట్లో ఉంటారని కాదు. గవర్నమెంట్ యొక్క సెక్యూరిటీస్ ఏవైతే గవర్నమెంట్ యొక్క సెక్యూరిటీస్ ఉన్నాయో టీ బిల్స్ కానీ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ బాండ్స్ కానీ ఈ కూపర్ ద్వారా వీళ్ళు కొనడం జరుగుతుంది. కొని బ్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటి గురించి కూడా చెప్పాను. ఇవి ఆల్రెడీ చెప్పాను. ఇంకోసారి కూడా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత బ్యాంక్ పీడీస్ ఒకటి ఉంటాయి. స్టాండ్ అలోన్ పీడీస్ 2 టైప్స్ ఉంటారు వీళ్ళు కూడా. పీడీస్ అంటే ఒకటి గవర్నమెంట్ బాండ్స్ సెక్యూరిటీస్ ఇష్యూ చేస్తుంది. ఏదైతే గవర్నమెంట్ ఇష్యూ చేసినట్టు బాండ్స్ సెక్యూరిటీస్ని ఈ యొక్క పీడీస్ అనేటువంటి వాళ్ళు తీసుకొని వాళ్ళు బ్యాంకులకు ఇవ్వడం జరుగుతుంది. బ్యాంకులకు అమ్మడం జరుగుతుంది. బ్యాంకులో వాళ్ళు ఏం చేస్తుంటారు? వాటి అసోసియేట్ పీడీస్ని పెట్టి ఈ కూపర్లో పర్చేజ్ చేయడం జరుగుతుంది.
వాళ్ళు అప్పుడు వీళ్ళ దగ్గర నుండి పర్చేజ్ చేస్తారు. సరే అక్కడకు వెళ్ళిన తర్వాత నేను క్లియర్‌గా చెప్తాను. ఇది ఎన్‌బీఎఫ్‌సిస్ గురించి. ఒక్కసారి ఎందుకంటే రబ్ చేసేస్తాను. వీటి ఎన్‌బీఎఫ్‌సిస్ అన్నాను. 100% ఎఫ్‌డీఐ అలో అని చెప్పాను. తర్వాత తర్వాత టోటల్ క్యాపిటల్ గురించి కూడా చెప్పేసాను. తర్వాత ఫైనాన్షియల్ అసెట్స్ అనేటువంటి 50% ఇన్‌కమ్‌లో కూడా 50% రావాలి అన్నాను. దీని తర్వాత బ్రాడ్ క్లాసిఫికేషన్ కూడా చెప్పాను. ఎన్‌బీఎఫ్‌సిని బ్రాడ్ క్లాసిఫికేషన్‌లో భాగంగా ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌గా డివైడ్ చేశారు. తర్వాత ఎన్‌బీఎఫ్‌సిస్‌గా డివైడ్ చేశారు. తర్వాత పీడీస్ ప్రైమరీ డీలర్స్‌గా కూడా డివైడ్ చేయడం జరుగుతుంది. మళ్ళా ఎన్‌బీఎఫ్‌సిస్‌ని డిపాజిట్ టేకింగ్, నాన్ డిపాజిట్ టేకింగ్ అనేటువంటి 2 రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. మూడో రకం ఏందంటే హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అనేటువంటిది మూడో రకం. ఇది ఎన్‌బీఎఫ్‌సిస్ గురించి చెప్పాలంటే సరే ఎన్‌బీఎఫ్‌సి ఇంకోటేందంటే ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఎన్‌బీఎఫ్‌సి చూద్దాం. ఇందాక చూసాం కదా టైప్స్ ఆఫ్ ఎన్‌బీఎఫ్‌సిస్ అంటే యెస్. అది క్లాసిఫికేషన్ చూసాము. క్లాసిఫికేషన్ అంటే ఎన్‌బీఎఫ్‌సిస్‌ని ఏ విధంగా డివైడ్ చేయొచ్చు అనేటువంటిది చూసాం. ఒక క్లాసిఫికేషన్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఎన్‌బీఎఫ్‌సిస్ అంటే మనం ఆల్రెడీ క్లాసిఫికేషన్‌లో ఎన్‌బీఎఫ్‌సిస్ ఒక్కటి తీసుకో. నేషనల్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ పక్కన పెట్టేసేయి. అది ఆల్రెడీ మనం చెప్పేసినాం. డెవలప్‌మెంట్ బ్యాంక్ గురించి. కాబట్టి దానికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్ క్లాస్ చూడండి. ఇప్పుడు మనం ఏ క్లాసిఫికేషన్‌కి వచ్చాము? 10,000 నియర్లీ 10,000 వరకు ఎన్‌బీఎఫ్‌సిస్ ఉన్నాయని నేను చెప్పాను కదా! ఆ 10,000 ఏవైతే ఎన్‌బీఎఫ్‌సిస్ ఉన్నాయో, ఆ 10,000లో కూడా ఏవేవి ఉన్నాయి ఎన్‌బీఎఫ్‌సిస్? ఒకటి డిపాజిట్ టేకింగ్ ఎన్‌బీఎఫ్‌సిస్ ఉన్నాయి. నాన్ డిపాజిట్ టేకింగ్ ఎన్‌బీఎఫ్‌సిస్ ఉన్నాయి. తర్వాత హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయని చెప్పాను. ఇవన్నీ కూడా ఎన్‌బీఎఫ్‌సిస్ కిందకే వస్తాయి అన్నాను. నియర్లీ ఇవి దాదాపు 10,000 ఉన్నాయి అన్నాను. వీటిని బ్రాడ్‌గా ఇప్పుడు మనం 10,000ని ఒకటేసారి చదవలేం గదా! కాబట్టి ఈ 10,000 ఏవైతే అంటే కరెక్ట్ 10,000 అని కాదు నియర్లీ ఉన్నాయంటున్నాను. ఈ 10,000 ఎన్‌బీఎఫ్‌సిస్‌ని కొన్ని గ్రూప్ మాదిరి కొన్ని టైప్స్‌లో మనం వీటిని మనం చూడాలి. అంటే అర్థం కాలేదు కదా! చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్‌గా చెప్పాలంటే ఈ టైప్స్ ఎందుకు చెప్తానంటే ఒకటబ్బా కొన్ని ఎన్‌బీఎఫ్‌సిస్ ఏముంటాయి? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీదనే వర్క్ చేస్తాయి. అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లోనే ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. నా దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకొని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లోనే ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. కొన్ని ఎన్‌బీఎఫ్‌సిస్. మరికొన్ని ఎన్‌బీఎఫ్‌సిస్ ఏం చేస్తాయి? ఇండివిడ్యువల్‌కి లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరామ్ ఫైనాన్స్ లాంటివి. బైక్ లోన్ గాని, వెహికల్ లోన్ గాని అలా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గదా! మరికొన్ని ఎన్‌బీఎఫ్‌సిస్ ఏం చేశాయంటే మార్టిగేజ్ ఎన్‌బీఎఫ్‌సిస్ అంటారు. అంటే మార్టిగేజ్ అంటే ఏంది? నీ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ గాని, హౌస్ గాని తాకట్టుగా పెట్టుకొని అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు. ఇలా ఒక్కొక్క ఎన్‌బీఎఫ్‌సిస్ అనేటువంటివి ఒక్కొక్క కేటగిరీలో ఉండడం జరుగుతుంది. వాటిని మనం ఏం చేస్తున్నామంటే కొన్ని టైప్‌గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఇది బ్రాడ్‌గా ఇందాక చెప్పింది. ఎందుకంటే ఎగ్జామ్ ఓరియెంటెడ్‌లో మనం చదివేటప్పుడు ఏం చదవాలంటే ఇట్లా బ్రాడ్‌గా ఏదో మనకు నోటికొచ్చింది చెప్పలేం గదా! దానికి ఒక టర్మినాలజీ ఉంటుంది. ఏ టర్మినాలజీ అయినా ఇప్పుడు నేను చెప్పిందే బోత్ ఆర్ సేమ్. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి ఒక ఎన్‌బీఎఫ్‌సి ఉంటుంది. లోన్‌కి ఒక ఎన్‌బీఎఫ్‌సి సేమ్ అదే. ఏమంటే మనం ఒక టర్మినాలజీలో నేర్చుకుందాం అంతే. ఎందుకంటే ఎగ్జామ్‌లో అడిగేది వాడు డైరెక్ట్ మనకు ఓవరాల్‌గా అయితే అడగడు. టర్మినాలజీ బేస్డ్ క్వెషన్స్ అడుగుతాడు. ఫస్ట్ టైప్స్ ఆఫ్ ఎన్‌బీఎఫ్‌సిస్. ఫస్ట్‌దొచ్చేసి ఎన్‌బీఎఫ్‌సి ఇన్వెస్ట్‌మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీ.
దీన్ని మనం ఏమంటామంటే ఐసిసి ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీ. ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీ రిలేటెడ్, దీన్ని కరెక్ట్గా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీ రిలేటెడ్ ఐసిసి రిలేటెడ్ ఎన్బిఎఫ్సిస్. అంటే పేరులోనే ఉంది చూడు, బాగా గమనించు. ఈ ఎన్బిఎఫ్సిస్ అంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీ. ఐసిసి రిలేటెడ్ ఎన్బిఎఫ్సిస్ ఏం చేస్తున్నాయి? ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నాయి. క్రెడిట్, పర్సనల్ క్రెడిట్ ఇవ్వడానికి ఉద్దేశించి క్రియేట్ చేసినటువంటి ఎన్బిఎఫ్సిస్ అని అర్థం దీనికి. ఓకే, ఇవి ఈ యొక్క ఎన్బిఎఫ్సిస్ ఏం చేస్తాయంటే, ఈ ఎన్బిఎఫ్సిస్ అనేటువంటిది ఏదైనా ఒక ఇండివిజువల్ ఉన్నాడు అనుకో, వాళ్ళకి క్రెడిట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం కానీ, నెక్స్ట్ వచ్చేసి నీకు ఏదన్నా కావాలి, లోన్ కావాలి. ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళు కూడా అంటే మెసేజ్ చేస్తూ ఉంటారు, నాకు కూడా చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి. 10,000 లోన్ ఇస్తాం, 20,000 10 లక్షలు లోన్ ఇస్తాం, 5 లక్షలు మీకు అప్రూవల్ అయిపోయింది. మన సివిల్ స్కోర్ చూసి మళ్ళీ ఎవరు ఇస్తారో వాళ్ళకి నాకైతే అర్థం కాదు, కానీ డైలీ ఒక మెసేజ్ అయినా పంపిస్తారు వీళ్ళు. డైలీ 10,000 ఇస్తాము, 20,000 ఇస్తాము అని పంపిస్తూనే ఉంటారు. 10,000 కాదు, 10 లక్షలు, 10 లక్షలు ఇస్తాము, 20 లక్షలు ఇస్తాము అని. సరే, ఇలా క్రెడిట్ ఫెసిలిటీని కల్పిస్తాయి ప్రజలకి. దాంతోపాటు కొన్ని చోట్ల ఇన్వెస్ట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. వాటిని మనం ఏ కేటగిరీలో పెట్టామంటే, ఏ టైప్లో పెట్టామంటే ఐసిసి ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీ అన్నారు. యాక్చువల్గా వీటిని ఈ ఐసిసి అనే కాన్సెప్ట్ని 2019లో తెచ్చి మెర్జ్ చేయడం జరిగింది. ఐసిసి ఏమన్నామో, ఐసిసి ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీ అనేటువంటిది ఏదైతే ఐసిసి అన్నానో, ఇది 2019లో కొన్ని ఏదైతే కంపెనీస్ ఉన్నాయో మెర్జ్ చేసి ఐసిసి క్రియేట్ చేయడం జరిగింది. సరే, 2000కి ముందు ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీ లేదా అంటే లేదు. దీని ప్లేస్లో ఏముండేదంటే, నెంబర్ 1 ఏఎఫ్సి అంటే ఏంది? అసెట్ ఫైనాన్స్ కంపెనీ. ఏంట్రా బాబు ఇది? అసెట్ ఫైనాన్స్ కంపెనీ. తర్వాత ఐసి అంటే ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. మూడోది వచ్చేసి ఎల్సి లోన్ కంపెనీ. ఈ 3 2019లో వేరువేరుగా ఉన్నాయి. ఈ మూడింటిని మెర్జ్ చేసి ఐసిసిలోకి మెర్జ్ చేయడం జరిగింది. ఐసిసిలోకి ఈ మూడింటిని మెర్జ్ చేసి ఒకే చేయడం జరిగింది. ఏంది? అసెట్ ఫైనాన్స్ కంపెనీ అనేటువంటిది ఒకటి ఉంది, ఇది ఫైనాన్స్ ఇచ్చేది. తర్వాత ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఇంకొక ఎన్బిఎఫ్సి ఉంటుంది. తర్వాత లోన్ కంపెనీ, లోన్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఫైనాన్స్ కంపెనీ, అసెట్ ఫైనాన్స్ కంపెనీ. ఈ మూడింటిని మెర్జ్ చేసి ఎందులో మెర్జ్ చేయడం జరిగిందంటే 2019లో ఐసిసిలో ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీలో మెర్జ్ చేయడం జరిగింది. సరే, ఈ యొక్క ఐసిసి ఎన్బిఎఫ్సి అన్న ఏదైతే ఎన్బిఎఫ్సి ఐసిసి ఎన్బిఎఫ్సి అన్నారు, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది అంటే బజాజ్ ఫైనాన్స్. మనకు బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు వస్తారు కదా, ఆ బజాజ్ ఫైనాన్స్ కానీ, తర్వాత ఎల్ఎన్టీ ఫైనాన్స్ కానీ, తర్వాత మనకు టాటా ఫైనాన్స్ ఉంది, టాటా ఫైనాన్స్, తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్, అవన్నీ కూడా ఈ ఐసిసి కేటగిరీలోకి రావడం జరుగుతుంది. మనకి ఏదన్నా లోన్ కావాలి, క్రెడిట్ కావాలంటే ఫోన్ చేసి మరి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒకటే గుర్తుపెట్టుకో, ఇవి డిమాండ్ డిపాజిట్స్ ఎట్టి పరిస్థితుల్లో కలెక్ట్ చేయవు. డిమాండ్ డిపాజిట్ మాత్రం కలెక్ట్ చేయవు, బట్ టైం డిపాజిట్ కలెక్ట్ చేస్తాయి. ఇందులో కొన్ని చేయకపోవచ్చు, కొన్ని చేస్తాయి. నువ్వు ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇందులో నీకు బాండ్ ఇష్యూ చేస్తారు. వాళ్ళు ఒక బాండ్ ఇస్తారు నీకు, బాండ్ ఇష్యూ చేసి అందులో ఇన్వెస్ట్ చేయి,
నీకు 10%, 15% ఎంతో కొంత ఇంట్రెస్ట్ రేట్ బ్యాంక్‌తో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం ఎక్కువే ఉంటుందనుకుంటా ఇంట్రెస్ట్ రేటు. ఎందుకంటే ఇవి ప్రైవేట్ గదా! మేబీ అనుకుంటాను. ఐ డోంట్ నో. నీకు బాండ్ ఇస్తారు. బాండ్ ఇచ్చి నువ్వు ఇన్వెస్ట్ చేయొచ్చు ఇందులో. కొన్ని టైమ్ డిపాజిట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎఫ్‌డి అంటాం గదా! టైమ్ డిపాజిట్ కూడా కొన్ని ఎన్‌బిఎఫ్‌సిస్ అన్నీ అని చెప్పట్లేదు. కొన్ని మాత్రమే కలెక్ట్ చేయడం జరుగుతుంది. అన్ని ఎన్‌బిఎఫ్‌సిస్ టైమ్ డిపాజిట్ చెయ్యవు. ఓన్లీ కొన్ని మాత్రమే టైమ్ డిపాజిట్ కూడా చేస్తాయి. మోస్ట్‌లీ అన్ని ఎన్‌బిఎఫ్‌సిస్ కూడా బాండ్‌ని ఇష్యూ చేయడం గానీ, ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఎక్కడి నుండి వస్తాయి? డిబెంచర్స్‌ని ఇష్యూ చేయడం గానీ, లేదంటే ఏదైనా డెబ్ట్ రిలేటెడ్ సెక్యూరిటీ అప్పు తీసుకున్నటువంటి ఇన్‌స్ట్రుమెంట్స్ ఏదన్నా ఇష్యూ చేసి అమౌంట్‌ని కలెక్ట్ చేయడం జరుగుతుంది. సరే. రెండో సెకండ్ ఎన్‌బిఎఫ్‌సిస్. సెకండ్ వన్ ఏంది? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎన్‌బిఎఫ్‌సి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ. ఫ్రెండ్స్ రైటింగ్ ఇలా ఉందని అనుకోకండి. ఏమనుకోకండి. ఎందుకంటే ఈ యొక్క రైటింగ్ ప్యాడ్ ఉంటదా? ఇది నేను ఇటు సైడ్ చూస్తూ చెప్పాలి. కింద రాయడానికి అంటే చూసి రాయడానికి కుదరదు. జస్ట్ ఒక ఇమాజినేషన్‌లో మాత్రమే నేను రాసుకుంటా వెళ్ళాలి. ఎంతో ప్రాక్టీస్ ఉంటే తప్పనిచ్చి ఇందులో నీట్‌గా హ్యాండ్ రైటింగ్ రావడం కష్టం. ఎందుకంటే ఇప్పుడు మనం బోర్డ్ మీద రాసేటప్పుడు ఏం చేస్తామంటే బోర్డ్ మీద ప్రశాంతంగా మనకు కనిపిస్తుంటుంది కాబట్టి బాగా రాసేస్తాం. బట్ ఇక్కడ ఇలాంటి కండిషన్ లేదు ఇది. సరే ఎన్‌బిఎఫ్‌సిస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీస్ అన్నాం. ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇవి కూడా ఎన్‌బిఎఫ్‌సిలో వన్ టైప్ ఆఫ్ ఎన్‌బిఎఫ్‌సి. ఈ మోస్ట్‌లీ ఇవి కలెక్ట్ చేసినటువంటి అమౌంట్‌ని ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాయంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కలెక్ట్ చేసిన అమౌంట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాయి? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. మినిమమ్ 75% ఆఫ్ టోటల్ అసెట్. వీటి యొక్క అసెట్స్ ఉంటాయి కదా! 75% ఆఫ్ వీటి అసెట్స్ అనేటువంటిది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లోనే ఉంటాయి. ఐపీ అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లోనే చేయడం జరుగుతుంది. వీటి యొక్క మినిమమ్ నెట్ వర్త్ ఎంత ఉండాలి వీటికి? 300 crores ఉండాలి. ఇవి మస్ట్‌గా సిఆర్ఆర్ కాదు. క్యార్ సి ఓకే. సిఆర్ఏఆర్ క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో. అంటే ఇది క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో అనేటివి 15% మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి టియర్ 1 లో భాగంగా 10% అనేటువంటి మెయింటైన్ చేయాలి. అంటే వీటి గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్ రేషియో అంటే ఏందంటే ఈ యొక్క ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే ఈ ఎన్‌బిఎఫ్‌సిస్ ఉన్నాయో ఇవి 75% వాటి యొక్క ఇన్వెస్ట్‌మెంట్ అనేటువంటిది ఎందులో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పాను. అందులో కూడా 50% రిస్క్ వెయిటెడ్ అసెట్స్ మెయింటైన్ చేయాలి. అంటే ఇప్పుడు ఒక మొత్తం ఈ ఎన్‌బిఎఫ్‌సిస్ ఉందనుకో, ఇది ఒక 100 సీఆర్ లోన్ ప్రొవైడ్ చేసిందనుకో, అందులో మినిమమ్ 15% అనేటువంటిది టియర్ 1 ఆర్ టియర్ 2
లోన్స్ రూపంలో ఇవ్వాల్సి వస్తుంది. అంటే టియర్ 1, టియర్ 2 ఆల్రెడీ నేను చెప్పాను. టియర్ 1 అంటే మోస్ట్ సేఫెస్ట్ లోన్ ఇది. ఇలాంటి అంటే తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ యొక్క టియర్ 1 ఆర్ టియర్ 2 టియర్ 1 ఆర్ టియర్ 2 క్యాపిటల్‌లోనే అమౌంట్ సేకరించాల్సిన పరిస్థితి. ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సి వస్తుంది. అంటే నియర్లీ 100 క్రోర్స్ అని అనుకో. 15 సీఆర్. అందులో కూడా ఇది బోత్ టియర్ 1, టియర్ 2. ఇందులో టియర్ 1 వచ్చేసి 10 సీఆర్ టియర్ 1, 5 సీఆర్ టియర్ 2. జస్ట్ అనుకో అలా. టోటల్ 15 సీఆర్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అంటాం కదా ఇది. ఒకటబ్బా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో ఇది ఇన్వెస్ట్ చేయడం జరుగుతాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకో. మూడోది వచ్చేసి ఎన్బిఎఫ్సిస్, సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్. సిస్టమాటికల్లీ ఎస్ఐ అంటే సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్, సిఐసి అంటాం. ఈ యొక్క ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి. ఇందులో కూడా ఈ యొక్క సిస్టమాటికల్లీ కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్లో కూడా కొన్ని ఎన్బిఎఫ్సిస్ రిజిస్టర్ ఉంటాయి. అంటే ఈ కేటగిరీలో కూడా కొన్ని ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి. సరే, ఈ కేటగిరీలో ఉన్నటువంటి ఎన్బిఎఫ్సిస్ ఏం చేస్తాయి అంటే, ఇవి మోస్ట్లీ లోన్స్ అనేటువంటివి 90% లోన్స్ అనేటువంటివి ఈక్విటీ షేర్, ప్రిఫరెన్షియల్ షేర్, డెప్ట్ అండ్ లోన్ టు ద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కొన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళకి అప్పు ఇవ్వడం కానీ, లోన్స్ ఇవ్వడం కానీ, నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది ఈక్విటీ షేర్లో కానీ, ప్రిఫరెన్స్ షేర్లో కానీ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. 90% ఇది మోస్ట్లీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీటిని ఏమంటాము, కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. ఇవి కోర్ ఇన్వెస్ట్మెంట్. కొన్ని రకాల ఇవి ఇన్వెస్ట్ చేసే ప్లేస్లు కూడా మేజర్ కీ రోల్ ప్లే చేసేటువంటివి ఇన్వెస్ట్మెంట్. కాబట్టి వీటిని మనం ఏమంటాము, కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అయితే అయిపోయినాయి. 90% టోటల్ అసెట్స్లో వీళ్ళ యొక్క అందులోనే ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెప్త్ ఫండ్ ఎన్బిఎఫ్సిస్ అంటాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవి కూడా అంతే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ సపోర్ట్ని అందించడం కోసం ఇవి ఉన్నాయి. ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెప్త్ ఫండ్ అనేటువంటి ఈ యొక్క డెప్త్ ఫండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డెప్త్ ఫండ్ అనేటువంటి క్రియేట్ చేశారు. ఏ విధంగా క్రియేట్ చేశారంటే, ఎన్బిఎఫ్సిస్ రూపీ రిలేటెడ్ కానీ, డాలర్ రిలేటెడ్ కానీ డినామినేషన్ని సేకరించి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే రూపీ ఆర్ డాలర్ డినామినేషన్ కలిగినటువంటి బాండ్ ఇష్యూ చేసి కలెక్ట్ చేసిన అమౌంట్ తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కేటగిరీలో ఉన్నటువంటి ఈ యొక్క ఎన్బిఎఫ్సిస్ని మనం ఏమని అంటామంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెప్త్ ఫండ్ ఎన్బిఎఫ్సిస్ అంటాము. ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ తర్వాత చేసుకుంటే సరిపోతుంది. ఎన్బిఎఫ్సిస్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్. కొన్ని రకాల ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి. మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటే చిన్న వ్యాపారస్తులు, మార్జినల్ బిజినెస్ చేస్తూ ఉంటారు కదా, చిన్న జస్ట్ మినిమల్ ప్రాఫిట్ వచ్చే బిజినెస్ కానీ, చిన్న వ్యాపారస్తులు, మధ్యస్థ వ్యాపారస్తులు ఉంటారు కదా, వాళ్ళకు 10,000, 20,000, 30,000, మనకు కూడా అప్పుడప్పుడు కొన్ని ఆఫర్లు వస్తుంటాయి. 50,000 కొన్ని యాప్లలో 30,000 అమౌంట్ ప్రొవైడ్ చేస్తాం, 20,000
ప్రొవైడ్ చేస్తామనేటువంటి కొన్ని ఎన్బిఎఫ్సిస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. వాటిని ఏమంటామంటే మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు ఇలాంటి వాటిని. నెక్స్ట్ వచ్చేసి ఆరోది మార్టిగేజ్ గ్యారంటీ కంపెనీస్. అంటే ఇందులో ఉండేటువంటి ఈ మార్టిగేజ్ గ్యారంటీ కంపెనీస్ ఉండే కేటగిరీలో ఉండేటువంటి ఎన్బిఎఫ్సిస్ ఏం చేస్తాయంటే, మార్టిగేజ్ అంటే ఏం లేదబ్బా, ల్యాండ్ కానీ హౌస్ కానీ ఏదైనా వాళ్ళ దగ్గర పట్టుకొని డబ్బులు ప్రొవైడ్ చేయడం, గ్యారంటీగా పెట్టుకుంటాయి. ఆ మార్టిగేజ్ని గ్యారంటీగా పెట్టుకొని డబ్బులు ప్రొవైడ్ చేసేటువంటి కంపెనీస్ని ఈ కేటగిరీ, అలాంటి వాటిని కూడా ఎన్బిఎఫ్సిస్ అంటాం. ఈ కేటగిరీలో వస్తే వాటిని మార్టిగేజ్ గ్యారంటీ కంపెనీస్ ఎన్బిఎఫ్సిస్ అంటాము. ఒకవేళ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ కేటగిరీలోకి వస్తే అలాంటిని మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ ఎన్బిఎఫ్సిస్ అని. ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ క్రియేట్ చేసేటువంటి ఎన్బిఎఫ్సిస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ క్రియేట్ చేసేటువంటి ఎన్బిఎఫ్సిస్ అని. కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు. ఒకవేళ ప్రొవైడ్ చేస్తే అలాంటి ఎన్బిఎఫ్సి, ఆ కేటగిరీలో ఎన్బిఎఫ్సిస్ ఏమంటారు, కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఎన్బిఎఫ్సిస్ అని ఇలా అంటాము. ఇలా డిఫరెంట్ ఎన్బిఎఫ్సిస్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్బిఎఫ్సిస్. ఎన్బిఎఫ్సిస్ అంటే జస్ట్ ఇది బ్రీఫ్గా గుర్తుపెట్టుకుంటే చాలా, అంత డెప్త్ అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడన్నా క్వశ్చన్ అడిగితే జస్ట్ ఐడెంటిఫై చేయాలి కదా టైప్స్ ఆఫ్ ఔరా. ఎన్బిఎఫ్సిలో కూడా కొన్ని టైప్స్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ని, క్రెడిట్ని ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఉంటాయి, వాటిని ఐసిసి ఎన్బిఎఫ్సిస్ అని అంటాము. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి కొన్ని ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి, వాటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీస్ ఎన్బిఎఫ్సిస్ అని అంటాము. తర్వాత కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అంటే కోర్ ఇన్వెస్ట్మెంట్ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి కదా, అందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, లేదంటే మనకు షేర్ ఈక్విటీ అంటాం కదా, అంటే షేర్ మార్కెట్లో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఈక్విటీ అంటే వచ్చేటువంటి లాభంలో పంచుకోవడం ఇద్దరు, అలాంటి యాక్టివిటీస్ చేసేటువంటి ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి, వాటిని సిఐసి ఎన్బిఎఫ్సిస్ అంటాము. తర్వాత మైక్రో ఫైనాన్స్ ప్రొవైడ్ చేసే కొన్ని ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి, చిన్న వ్యాపారాలకు 10,000 20,000 ఇచ్చేటువంటి ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి, వాటిని మనం మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ ఎన్బిఎఫ్సిస్ అని. మార్టిగేజ్ గ్యారంటీ కంపెనీస్ అంటే ఏదైనా ఒక అంటే గ్యారంటీగా నీ దగ్గర ఏదైనా స్థలం కానీ హౌస్ కానీ పెట్టుకొని నీకు డబ్బులు ఇస్తాయి, వాటిని మార్టిగేజ్ గ్యారంటీ కంపెనీస్ అని ఎన్బిఎఫ్సిస్ అని అంటాం. అంటే ఇవన్నీ కూడా ఎన్బిఎఫ్సిలో టైప్స్ అబ్బా అంతే. ఇప్పుడు 10,000 ఉన్నాయని చెప్పాను దాకా, దాదాపు ఇండియాలో 10,000 ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి. ఇందులో ఏదో ఒక 1000 ఉండొచ్చు, సెకండ్ దాంట్లో ఒక 5,000 ఉండొచ్చు, సరే ఇందులో ఒక 15 ఉండాలో, అలా ఒక్కొక్క దాంట్లో కొన్ని ఉంటాయి. అంటే 10,000 ఎన్బిఎఫ్సిస్ పేర్లు మనం గుర్తుపెట్టుకోలేం కదా, అవసరం కూడా లేదు. ఈ కేటగిరీస్ అనేది బ్రాడ్ వ్యూలో ఈ కేటగిరీస్ గా డివైడ్ చేయవచ్చు. ఓకే, ఇది ఎన్బిఎఫ్సిస్ గురించి. సరే, ఎన్బిఎఫ్సిస్ కి బ్యాంక్స్ మధ్య డిఫరెన్స్ ఏందో చూద్దాం. ఎన్బిఎఫ్సిస్ కి బ్యాంక్స్ కి మధ్య డిఫరెంట్ బిట్వీన్ ఎన్బిఎఫ్సిస్ అండ్ బ్యాంక్స్. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వశ్చన్. ఇంతకు ముందు చెప్పిన ఇవన్నీ కూడా జస్ట్ బ్రీఫ్ ఐడియా ఉంటే చాలు. ఎందుకంటే ఏ టైపు ఎలా ఉంటుంది అంటే రేపు పొద్దున ఏదో తెలియని క్వశ్చన్ వస్తే అటెంప్ట్ చేయడానికి నీకు ఒక మార్గం ఏర్పడుతుంది అంతే. కానీ ఇప్పుడు ఇక్కడ చెప్పేది మాత్రం డైరెక్ట్ క్వశ్చన్ చేస్తాడు. చాలా ఎగ్జామ్స్లో ఇంకా ఈ చాప్టర్లో ఎన్బిఎఫ్సిస్ అంటే 99.99% ఈ ఏరియా నుండి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పే ఈ 5-6 పాయింట్ల నుండి ఖచ్చితంగా రావడం జరుగుతుంది ఒక క్వశ్చన్. ఒకవేళ మిస్ అయితే ఈ యొక్క టాపిక్ బ్రాడ్ ఏరియాలో మోస్ట్లీ అడగాడు, 1% అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అంతే. సరే,
ఏమేమి ఉన్నాయి? డిఫరెన్స్ బిట్వీన్ ద ఎన్‌బిఎఫ్‌సిస్, బ్యాంక్స్ అంటే ఏంటి అంటే ఎన్‌బిఎఫ్‌సిస్ కెన్ నాట్ యాక్సెప్ట్ ద డిమాండ్ డిపాజిట్. నంబర్ 1 డి డిమాండ్ డిపాజిట్ యాక్సెప్ట్ చెయ్యరాదు. అదే బ్యాంక్ అయితే చేస్తాయి. డిమాండ్ డిపాజిట్ బ్యాంక్స్ సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్ మెయింటైన్ చేసి డిమాండ్ డిపాజిట్ అనేటువంటి యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. బట్ డిమాండ్ డిపాజిట్ ఏవైనా సరే ఏ ఎన్‌బిఎఫ్‌సిస్ డిపాజిట్ టేకింగ్ ఎన్‌బిఎఫ్‌సిస్ అయినా సరే డిమాండ్ డిపాజిట్ యాక్సెప్ట్ చేయవు. మళ్ళా అందులో డిపాజిట్ ఉంది కదా అని డిమాండ్ డిపాజిట్ యాక్సెప్ట్ చేస్తాయా? కాదు. అది టైం డిపాజిట్ అది. అంతేగాని డిమాండ్ డిపాజిట్ కాదు. గుర్తుపెట్టుకో. రెండోదొచ్చేసి పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్‌లో ఇన్వాల్వ్ కావు. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్‌లో ఇన్వాల్వ్ కావు. బట్ బ్యాంక్స్ అనేటువంటి పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్‌లు ఉన్నాయి. చెక్స్ ఇష్యూ చేయడం గానీ, నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేయడం గానీ, అవన్నీ కూడా బ్యాంక్స్ చేస్తాయి. బట్ ఎట్టి పరిస్థితుల్లో ఎన్‌బిఎఫ్‌సిస్ అలాంటి యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ కావు. తర్వాత ఎన్‌బిఎఫ్‌సిస్ అనేటువంటివి ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ లాంటివి మెయింటైన్ చెయ్యవు. బట్ ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ అనేటువంటివి బ్యాంక్స్ అనేటువంటివి మెయింటైన్ చేస్తాయి. ఎన్‌బిఎఫ్‌సిస్ కొన్ని రకాలు నేను చెప్పాను కదా. డిపాజిట్ టేకింగ్ ఎన్‌బిఎఫ్‌సిస్ అన్నాం. అంటే డిపాజిట్ టైం డిపాజిట్ తీసుకుంటాయి, కొన్ని డిపాజిట్ సేకరిస్తాయి అని చెప్పాను కదా. అది డిమాండ్ డిపాజిట్ కాదు, గుర్తుపెట్టుకోవాలి. అలాంటి వాటికి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా అయితే ఏదైనా మనకు డిపాజిట్ ఉంటే ఆ డిపాజిట్ల డిపాజిట్ల కోసం డిఐసిజిసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనుకుంటాను. ఇది ఆర్బీఐ యొక్క సబ్సిడరీ బాడీ ఒకటి. ఈ యొక్క సబ్సిడరీ బాడీ అనేటువంటిది ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరికి? ఏవైతే బ్యాంకులో నువ్వు కానీ నేను కానీ స్మాల్ డిపాజిట్ ఏదైనా పెట్టుకుంటామో వాళ్ళ కోసము డిఐసిజిసి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఫెసిలిటీ డిపాజిట్ టేకింగ్ ఎన్‌బిఎఫ్‌సిస్‌కి ఇవ్వరు. ఎలాంటి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చెయ్యరు, గుర్తుపెట్టుకో. బట్ మన బ్యాంకులో ఉండేటువంటి డిపాజిట్‌కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్‌డిఐ అలో అనేటువంటిది 100% ఉందండి ఇక్కడ. ఇక్కడ ఎఫ్‌డిఐ అలో అనేటువంటిది 74% మాత్రమే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకో. ప్రైవేట్ బ్యాంక్‌లో అయితే 100% అలో ఉంది. మన గవర్నమెంట్ బ్యాంకులలో అయితే తక్కువ. సరే, వీటి గురించి ఎన్‌బిఎఫ్‌సిస్ గురించి ఇంతకు మించి ఎక్కువ అవసరం లేదు. రబ్ చేసేస్తున్నాను. ఇంకా రీసెంట్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఎన్‌బిఎఫ్‌సిస్ అంటే మనకు ఒక ఆర్‌బీఐ యాక్ట్ రీసెంట్ డెవలప్‌మెంట్ ఎన్‌బిఎఫ్‌సిస్‌లో రీసెంట్ డెవలప్‌మెంట్ ఏమన్నా వచ్చినాయంటే ఆర్‌బీఐ యాక్ట్ 1934 ఇందులో అమెండ్మెంట్ చేసి ఆర్‌బీఐకి కొన్ని రకాల పవర్స్ ఇవ్వడం జరిగింది ఎన్‌బిఎఫ్‌సిని కంట్రోల్ చేయడానికి. ఎందుకంటే అవి ఫైనాన్షియల్ ఇన్క్లూజన్‌లో కీ రోల్ ప్లే చేస్తాయన్నాను కదా. దాంతోపాటు కొన్ని రకాల డిపాజిట్ టేకింగ్ ఎన్‌బిఎఫ్‌సిస్ ఉన్నాయి. కాబట్టి డిపాజిట్ తీసుకుంటున్నాయి. అది డిమాండ్ డిపాజిట్ తీసుకోకపోవచ్చు, టైం డిపాజిట్ తీసుకుంటున్నాయి కదా. అలాంటప్పుడు కస్టమర్స్ యొక్క ఏవైతే ఉంటాయో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్‌ని కాపాడే బాధ్యత ఆర్‌బీఐకి ఉంది కాబట్టి కొన్ని అమెండ్మెంట్ చేసి వాళ్ళ మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్ చేసే విధంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునే విధంగా కొన్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. రీసెంట్ డెవలప్‌మెంట్ అది. నెక్స్ట్ వచ్చేసి చీఫ్ రిస్క్ ఆఫీసర్ అంటారు. చీఫ్ రిస్క్ ఆఫీసర్, సిఆర్ఓ అంటారు. ప్రతి
ఎన్బిఎఫ్సిస్ అంటే ప్రతి ఎన్బిఎఫ్సిస్ అంటే ద సైజ్ అనేటువంటి 5,000 crores ఉంటాయి కదా, అబో 5,000 crores ఎన్బిఎఫ్సిస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రతి 5 అంటే దాని యొక్క అసెట్ సైజ్, దాని యొక్క అసెట్ సైజ్ అంటే 5,000 crores ఉన్నటువంటి ప్రతి ఎన్బిఎఫ్సిస్ కూడా చీఫ్ రిస్క్ ఆఫీసర్ నే అనేటువంటి ఒక పోస్ట్ ని క్రియేట్ చేసి ఆ యొక్క ఎన్బిఎఫ్సిస్ కు ఉన్నటువంటి రిస్క్ ఏంది, ఎక్కడ ఎన్పిఎస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా, ఎక్కడ లోన్లు ఏ విధంగా రిస్కులు ఉన్నాయా అనేటువంటి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చే విధంగా ఇతన్ని అపాయింట్మెంట్ చేయాలి. తర్వాత అంబుడ్స్మెంట్ అంటారు. అంటే ఇది గ్రీవియన్స్ రెడ్రెసల్ మెకానిజం. గ్రీవియన్స్ రెడ్రెసల్ మెకానిజం. ఇప్పుడు ఎన్బిఎఫ్సిస్ అవి ఏ ఎన్బిఎఫ్సిస్ అయినా సరే, డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సిస్ అయినా, నాన్ డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సి అయినా, ప్రతి ఒక్కరు కూడా ఈ అంబుడ్స్మెంట్ కిందికి రావడం జరుగుతుంది. నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందా, ఇది ఆర్బీఐ ఆధీనంలో ఉంటుంది, డైరెక్ట్ వీళ్ళకు కంప్లైంట్ చేయొచ్చును, వాళ్ళు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఎన్పిఏ కూడా గతంలో ఎన్పిఏ అనేటువంటి 180 days కు ఉండేది, బట్ వీళ్ళకు కూడా 90 days కి మార్చడం జరిగింది. ఇప్పుడు ఎన్పిఏ 90 days వరకు ఎవరన్నా అమౌంట్ పే చేయాలనుకుంటే ఆ యొక్క అసెట్ ని మనం ఎన్పిఏగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కిందకి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు 180 days ఉండేది, ఇప్పుడు 90 days కి షిఫ్ట్ చేయడం జరిగింది. దాంతో ఇది రీసెంట్ డెవలప్మెంట్. సరే, పీడీ అన్నాం, ప్రైమరీ డీలర్స్ అన్నాం. ఈ యొక్క కాన్సెప్ట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1995లో ఆర్బీఐ ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వీటి యొక్క మెయిన్ పని ఏంటంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని కొనడము, పర్చేజ్ చేయడము, అమ్మడము, గవర్నమెంట్ యొక్క బాండ్ ని కొనడము, అమ్మడము, టీబిల్స్ ని కొనడము, అమ్మడం లాంటివి చేయడం కోసమే ఈ ప్రైమరీ డీలర్స్ ఉంటారు. ప్రైమరీ డీలర్స్ గతంలో ఆర్బీఐ కొనేది, కానీ గవర్నమెంట్ ఫిజికల్ డెఫిషియట్ పెరిగిపోవడం వల్ల అలా కాదు, గవర్నమెంట్ యొక్క సెక్యూరిటీస్ ను ప్రైమరీ మార్కెట్ లో భాగంగా ఈ పీడీస్ కొంటారు. ఏవైతే ప్రైమరీ డీలర్స్ ఉంటారు, వీళ్ళు రికగ్నైజ్ చేసిన, ఎవరైతే రికగ్నైజ్ చేస్తుందో ఆర్బీఐ రికగ్నైజ్ చేస్తుందో వాళ్ళు కొంటారు. ఎలా కొంటారంటే ఈ కూబర్ అనే ఒకటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంటుంది, అందులో కొనాలి. ఈ పీడీస్ దగ్గర నుండి కావాలంటే ఆర్బీఐ కొనుక్కోవచ్చు, అంటే డైరెక్ట్ గవర్నమెంట్ దగ్గర నుండి ఇప్పుడు ఆర్బీఐ కొనకూడదు, జస్ట్ మీడియేటర్ వహిస్తుంది. ఇప్పుడు డబ్బులు తీసుకొచ్చి ఈ కూబర్లో పెట్టినంత వరకే ఆర్బీఐ యొక్క బాధ్యత. పెట్టిన తర్వాత ఈ పీడీస్ వస్తారు, పీడీస్ వచ్చి ఆ యొక్క గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొని బ్యాంక్స్ కావాలంటే బ్యాంక్స్ అమ్ముతారు. నెక్స్ట్ సెకండరీ మార్కెట్, ఇది ప్రైమరీ మార్కెట్. సెకండరీ మార్కెట్ లో వచ్చేసి బ్యాంక్స్ అమ్మడము, లేదంటే నీకు ఆర్బీఐ కొనాలన్నా ఆర్బీఐ కూడా సెకండరీ మార్కెట్ లోనే కొనాలి, డైరెక్ట్ గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు కొనడానికి వీల్లేదు అని కండిషన్ పెట్టారు. ఎందుకంటే దానివల్ల ఫిజికల్ బర్డెన్ పెరిగిపోతుంది. గవర్నమెంట్ కొంటది, ఇప్పుడు కొన్న తర్వాత ఆర్బీఐ గవర్నమెంట్ కింద వర్క్ చేసేది. సరే, మన దగ్గర వడ్డించేవాడు మనం అయితే ఎక్కడ ఉంటే ఎప్పుడు ఇచ్చినా ఏముంది కానీ ఇవ్వడం మానేయడం జరుగుతుంది. అప్పుడు దాంతో అప్పు మీద అప్పు పెరగడం జరుగుతుంది. కాబట్టి ఆర్బీఐ కొన్న సెకండరీ మార్కెట్ లోనే కొంటది, ప్రైమరీ మార్కెట్ లో మేము కొన్నాము అని చెప్పేసింది. పీడీస్ అనేటువంటి వారు ప్రైమరీ మార్కెట్ లో అమ్మి సెకండరీ మార్కెట్ లో అంటే బ్యాంకులకు వాళ్ళకు అమ్మడం జరుగుతుంది. సరే, ఈ యొక్క పీడీగా ఒక లైసెన్స్ పొందాలి అంటే ఈ యొక్క పీడీగా లైసెన్స్ పొందితేనే మనం ఈ కూబర్లో పోయి, ఇప్పుడు ఈ కూబర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్, నేను పోయి సార్ నేను గవర్నమెంట్ సెక్యూరిటీ కొంటానంటే అమ్మరు, నీకు పీడీగా కాదా అని చెక్ చేస్తారు. నువ్వు పీడీగా నీకు లైసెన్స్ ఉందా అంటే నువ్వు కొను, లేదంటే నువ్వు కొనాలనుకుంటే పీడీ దగ్గర కొనుక్కో. ప్రైమరీ డీలర్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర కొనుక్కో కావాలంటే, ఫస్ట్ వానికి అమ్ముతాం, వాళ్ళ దగ్గర నుండి నువ్వు కొనుక్కో కావాలంటే. సరే, నీకు కావాలన్నా ఈ కింది ఎలిజిబిలిటీ ఉన్నాయా, నీకు లైసెన్స్ ఇస్తాను. ఏమేమి కావాలి అంటే ఇట్ హ్యాస్ టు బి ఏ సబ్సిడరీ ఆఫ్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్. ఖచ్చితంగా నీ దగ్గర నువ్వు పీడీ కావాలనుకుంటున్నావు అనుకో, నీ దగ్గర ఒక కంపెనీ ఉందనుకో, అది ఖచ్చితంగా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ యొక్క సబ్సిడరీ అయినా అయి ఉండాలి. ఖచ్చితంగా అక్కడ ఉంటే సరిపోదు. ఓకే, ఒక
ఎస్బీఐ ఉంది. ఎస్బీఐ ఒక సబ్సిడరీ బ్యాంక్ ఉంటుంది. అది పీడీగా కన్వర్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. యెస్. కానీ పీడీగా ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళకూడదు. దాని యొక్క సబ్సిడరీని పంపించి గవర్నమెంట్ ఇప్పుడు బ్యాంకులన్నీ ఏం చేస్తాయంటే డైరెక్ట్ వీళ్ళ యొక్క సబ్సిడరీని వాళ్ళ అనుబంధ ఒక సంస్థని ఏర్పాటు చేసుకొని ఆ అనుబంధ సంస్థ ద్వారా గవర్నమెంట్ సెక్యూరిటీని కొనుక్కొని ఎస్ఎల్ఆర్గా చూపించుకోవడం జరుగుతుంది. ఎస్ఎల్ఆర్ కింద చూపించాలి కదా గవర్నమెంట్ సెక్యూరిటీస్ని. కాబట్టి ఎస్ఎల్ఆర్ కింద అదే ప్రైవేట్ వేరే పీడీ దగ్గర కొన్నాను వాడు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఇస్తాడు. అదే వీళ్ళ యొక్క సబ్సిడరీ ఉందనుకో తక్కువ ఇంట్రెస్ట్ వీళ్ళకి వచ్చేస్తుంది. కాబట్టి వీళ్ళే ఒకరిని క్రియేట్ చేస్తారు. కాబట్టి వీళ్ళకి అనుబంధ సంస్థ అయినా ఉండాలి నెంబర్ 1. అలాంటప్పుడైనా నీకు ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ వచ్చేసి జాయింట్ వెంచర్ అంటే సబ్సిడరీ లేదా జాయింట్ వెంచర్ సెటప్ ఇన్ ఇండియా. అంటే ఏదైనా ఒక జాయింట్ వెంచర్ సెటప్ చేసి ఉండాలి. అబ్రాడ్కి చెందిన వ్యక్తి ఎవరైనా వచ్చారనుకో జాయింట్ వెంచర్ అయినా సెటప్ చేస్తూ ఉంటే సరే నేను కూడా కన్సిడర్ చేస్తుంది. ఎవరు చేస్తారు? ఆర్బీఐ కన్సిడర్ చేయడం జరుగుతుంది. మూడోది ఏంటంటే కంపెనీ యాక్ట్. ఏదైతే కంపెనీ యాక్ట్ 2013 ఉందో ఆ కంపెనీస్ యాక్ట్లో ఇన్కార్పొరేట్ అయి ఉండాలి. నీ దగ్గర ఒక ఏదైనా సంస్థ ఉంది, అది కంపెనీ యాక్ట్లో అటువంటి రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. రిజిస్ట్రేషన్ అయి ఉంటే ఇవ్వడం జరుగుతుంది. ఒకటే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ దగ్గర అసోసియేట్ అయినా ఉండు, అనుబంధ సంస్థగా అయినా ఉండు. లేదా నీ దగ్గర ఒక సంస్థ ఉందా, అది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయి ఉందా, అయితే నువ్వు ఆర్బీఐ దగ్గర ఒక అప్లికేషన్ పెట్టు, కన్సిడర్ చేస్తుంది. అప్పుడు నీకు పీడీ ఇవ్వాలి ఇవ్వాలో లేదో అప్పుడు ఆర్బీఐ డిసైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పీడీకి ఆర్బీఐ ఎలాంటి ఎలిజిబిలిటీ చేసింది ఒక నా దగ్గర సంస్థ ఉంది ఎన్బిఎఫ్సిస్ అనుకో, నేను నా ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ నేను పీడీగా ఒక లైసెన్స్ తీసుకోవాలనుకుంటున్నాను, అప్లికేషన్ పెట్టాను ఆర్బీఐ దగ్గర. అప్పుడు నాకు ఆర్బీఐ ఏం చేస్తుందంటే వీడు ఎన్బిఎఫ్సిగా రిజిస్ట్రేషన్ అయ్యి అట్లీస్ట్ 1 సంవత్సరమైనా ఫైనాన్షియల్ యాక్టివిటీ చేసినాడా లేదా అని చెక్ చేయడం జరుగుతుంది. అట్లీస్ట్ 1 year అయినా ఎన్బిఎఫ్సిస్ అనేటువంటిది ఫైనాన్షియల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉండాలి. నేను ఈ రోజు పెట్టాను ఎన్బిఎఫ్సిస్, ఏదో 2-3 పటాపటా లోన్లు ఇచ్చేసి ఇద్దరు దగ్గర పటాపటా అని డబ్బులు తీసుకొని సార్ నాకు పీడీ లైసెన్స్ సార్ అని ఆర్బీఐ దగ్గర అప్లికేషన్ పెట్టాను అనుకో, అరే నువ్వు పెట్టి 2 రోజులు అయిన తర్వాత 1 సంవత్సరం రాపో అంటుంది అంతే. ఇది బ్రాడ్గా పీడీకి ఉన్నటువంటి అప్లికేషన్ పెట్టడానికి ఒక ఎలిజిబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి పీడీ ఒకసారి పీడీగా మనము ప్రైమరీ డీలర్గా మనం లైసెన్స్ వచ్చింది గుర్తింపు పొందామనుకో, అప్పుడు ఏం చేసుకోవచ్చు, డైరెక్ట్ ఈ కూబర్లోకి వెళ్ళి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొనుక్కొని మనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి అమ్ముకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కరెంట్ అకౌంట్ ఫెసిలిటీ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆర్బీఐ మనకు కరెంట్ అకౌంట్ ఫెసిలిటీ, ఎందుకంటే మనం డబ్బులు తీసుకుంటాం కదా, సెక్యూరిటీ తీసుకున్న వెంటనే డబ్బులు వేయాలి కదా, కాబట్టి కరెంట్ అకౌంట్ అనేటువంటిది ఫెసిలిటీ అనేటువంటిది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆర్బీఐ. తర్వాత ఓపెన్ మార్కెట్ ఆపరేషన్లో, కాబట్టి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్లో ఫ్రీగా పాల్గొనే అవకాశం కల్పించడం జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ప్రైమరీ మార్కెట్లో కొన్నాము, సెకండరీ మార్కెట్లో అమ్మాలి, ట్రేడింగ్ చేసుకోవాలి కదా. కాబట్టి ఇప్పుడు 10 రూపాయలకి నేను 100 రూపాయలు నేను కొన్నా అనుకో గవర్నమెంట్ సెక్యూరిటీస్ని, నీకు 110 రూపాయలకు అమ్మాలి నేను. అంటే అది నాకు ఒక మార్కెట్ కావాలి. అది ఏ మార్కెట్ అంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్లో పోయి నేను అమ్ముకుంటాను. ఇది ఆల్రెడీ చెప్పాను, లాస్ట్ క్లాసులలో వీటి గురించి క్లియర్గా చెప్పాను. ఇలా పీడీస్ అనేటువంటి వాళ్ళు వీళ్ళ యొక్క ఫంక్షన్ చేయడం జరుగుతుంది. పీడీస్ అంటే ఒకటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ను, గవర్నమెంట్ బాండ్స్ను, గవర్నమెంట్ టీబీఎస్ని ట్రేడింగ్ చేసేవాళ్ళు, వాళ్ళని పీడీస్ అంటారు. వీళ్ళు 2 రకాల పీడీస్ ఉంటారు. ఒకటి బ్యాంక్ తాను అనుబంధ పీడీస్ని నియమించడం జరుగుతుంది. అలా కాకుండా స్టాండ్ అలోన్ పీడీస్ ఉంటారు. అంటే ఏ బ్యాంకు సంబంధం ఉండదు, జస్ట్ కంపెనీస్ యాక్ట్ రిజిస్ట్రేషన్ అయ్యి లేదంటే ఎన్బిఎఫ్సిగా క్రియేట్ అయ్యి తాను ఒక పీడీగా నాకు కావాలంటే నాకు ఒక కంపెనీ యాక్ట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్ పోయి నేను పీడీగా అప్లికేషన్ పెట్టచ్చు ఆర్బీఐ దగ్గర, అంతే. ఈ కూబర్లో నేను ఏమంటారు
గవర్నమెంట్ సెక్యూరిటీ కొనవచ్చు. అక్కడతో పీడీస్ కూడా అయిపోయింది. అంటే ఇక్కడికి మనం ఏమేమి చెప్పాము మళ్ళీ మర్చిపోకు. ఎన్బిఎఫ్సిస్ గురించి చెప్పాను, పీడీస్ గురించి చెప్పాను, ఎన్బిఎఫ్సిస్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత డిఫరెన్షియేట్ బ్యాంక్ గురించి చెప్తాను. ఇది చెప్తే అయిపోతుంది. డిఫరెన్షియేటెడ్ బ్యాంక్, డీబీస్ అంటారు. ఏంటి డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్ అంటే ఏంటి అంటే, ఈ యొక్క కాన్సెప్ట్ ని ఆర్బీఐ అనేటువంటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎవరి రికమెండేషన్ మేరకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది? నచికేత్ మోర్ కమిటీ రికమెండేషన్ మేరకు ఈ డిఫరెన్షియేటెడ్ బ్యాంక్ అనేటువంటి కాన్సెప్ట్ ని నచికేత్ మోర్ కమిటీ అనేటువంటిది కమిటీ రికమెండేషన్ మేరకు ఈ యొక్క కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకు కావాలపై ఈ డిఫరెన్స్ ఉన్నాయి కదా, ఎన్ని బ్యాంకులు లేవు, ఏదో షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ అన్నాము, ఆర్ఆర్బీస్ అన్నాము, ఇంకా అది పోక మళ్ళీ ఇంకో బ్యాంక్ ని తీసుకొచ్చాము, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటి మళ్ళీ తీసుకొచ్చాము. అందులో మళ్ళీ డిపాజిట్ తీసుకునేవి, నాన్ డిపాజిట్ తీసుకునేవి అని చెప్పాము కదా. మళ్ళీ ఇది ఎందుకు అంటే, కొన్ని ఏరియాలలో బ్యాంక్ ఫెసిలిటీస్ కరువు అయిపోతుంది, కొన్ని సెక్టార్స్లలో క్రెడిట్ అందడం కష్టమైపోతుంది. అలాంటి వ్యక్తులకు కూడా క్రెడిట్ అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ డెవలప్ చేయడం జరిగింది. ఎవరి రికమెండేషన్ మేరకు? నచికేత్ అండ్ మోర్ కమిటీ రికమెండేషన్ మేరకు. నువ్వు ఎట్లా తిరుగు, ఇవన్నీ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ ఎట్లా తిరిగి ప్రజలకు లోన్లు ఇవ్వాలి, వాళ్ళ దగ్గర నుండి డిపాజిట్ సేకరించాలి, ఈ ఫైనాన్షియల్ యాక్టివిటీ చేయాలి. దానికోసము బ్యాంకింగ్ అన్నాడు, నాన్ బ్యాంకింగ్ అన్నాడు, ఇప్పుడు డిఫరెన్షియేట్ బ్యాంక్ అంటున్నారు, డెవలప్మెంట్ బ్యాంక్స్ అంటున్నారు. ఇవన్నీ కూడా చేసే పని ఒకటే, ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ని ప్రజలలో తీసుకెళ్ళడం అంతే. డైరెక్ట్ గా కొన్ని, ఇండైరెక్ట్ గా కొన్ని. డైరెక్ట్ గా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ అవి తీసుకుంటే, ఇండైరెక్ట్ గా డెవలప్మెంట్ బ్యాంక్ చేస్తాయి అంతే. అన్ని కూడా ఈ యాక్టివిటీస్ మీద పనిచేయడం జరుగుతుంది. సరే, ఈ డిఫరెన్షియేట్ బ్యాంక్ కొన్ని సెక్టార్స్ కానీ, కొన్ని ఏరియాస్ కానీ బ్యాంక్స్ ఫెసిలిటీస్ ఉన్నావు, ఆ ఏరియాలో వాళ్ళకు క్రెడిట్ ఫెసిలిటీస్ కల్పించడానికి ఉద్దేశించి వీటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సరే, డిఫరెన్షియేట్ బ్యాంక్ లో బెస్ట్ ఎగ్జాంపుల్, డిఫరెన్షియేట్ బ్యాంక్స్ అంటే ఏంటి, ఏమేమి ఉన్నాయంటే, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అంటారు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఈ యొక్క స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నే మనం స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అండ్ పేమెంట్ బ్యాంక్స్ అంటాం. ఈ రెండింటిని మనం ఏమంటామంటే డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్ అంటాము. సరే, ఈ యొక్క ఫైనాన్స్ బ్యాంక్ అంటే ఏంటి అంటే, దీని యొక్క క్రైటీరియా ఎలా ఉంటుంది, ఫస్ట్ వీటి చెప్తాము, వీటి మధ్య డిఫరెన్స్ కూడా చూద్దాము. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అంటాం. స్మాల్ ఫైనాన్స్ పేరులో ఉంది, స్మాల్ ఫైనాన్స్ అనేటువంటి అంటే చిన్న స్మాల్ ఫైనాన్షియల్ ఫెసిలిటీ కల్పించే బ్యాంక్ అని అర్థం. ఇది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకే, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ కాదని కాదు, ఇది కూడా ఒక షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ కిందకి వస్తుంది. ఏమంటే స్మాల్ బిజినెసెస్ కి లోన్లు ప్రొవైడ్ చేయడం కోసం ఉద్దేశించి క్రియేట్ చేసినటువంటి బ్యాంకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇవి ఎవాల్యూషన్ జరిగి పెద్ద బ్యాంక్ కూడా మారవచ్చు, తప్పేముంది. బ్యాంక్ దీని యొక్క బ్రాంచెస్ విస్తరించవచ్చు. ఇప్పుడు కొన్ని ప్రాంతాలకి లొకేట్ ఉంటుంది, అది ఈవెన్ కొన్ని ఈ పేరు కూడా మనకు తెలుసు, మా ఉజ్జయిని స్మాల్ సేవింగ్ బ్యాంక్స్ అని, ఏయూ స్మాల్ సేవింగ్ బ్యాంక్స్ అని ఇవి ఉంటాయి. అంటే మీ ఊర్లో ఉండేటువంటి బ్యాంక్స్ గురించి కూడా నాకు ఐడియా కూడా నాకు ఉండదు, ఎందుకంటే అవి మీ ఊర్లో వరకే లొకేట్ ఉంటాయి, అక్కడక్కడ ప్రజలకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటాయి. అంటే ఒక ఏరియాకే లొకేట్ అయి ఉంటాయి కాబట్టి ఉన్నా కానీ అంత పాపులర్ గా ఉండవు. మనకి ఎస్బీఐ ఉన్నానుకో, దాని బ్రాంచెస్ త్రూఅవుట్ ఇండియాలో ఉంటాయి కాబట్టి ఫేమస్ అది. ఈ స్మాల్ ఫైనాన్సింగ్ బ్యాంక్ అనేది ఒక ఏరియాలో ఉంటుంది, అక్కడే ఉంటుంది, అదర్ యాక్టివిటీ అక్కడ మాత్రమే యాక్టివిటీ చేస్తుంది. మా ఏరియాలో ఉండే బ్యాంకు
మీ ఏరియాలో ఉండేటువంటి స్మాల్ బ్యాంక్‌కి సంబంధం ఉండదు. దాని పని దానిదే, మా బ్యాంక్ పని మా దానికి అట్టా. అంటే స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ అనేది ఒక చిన్న ఏరియాలో లొకేట్ అయి ఉండి స్మాల్ బిజినెసెస్ ఎవరు చేసుకుంటుంటారో వాళ్ళకు ఫైనాన్షియల్ అసిస్టెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లోన్లు ఇవ్వడం కానీ, తర్వాత మార్జినల్ ఫార్మర్స్ ఉంటాయి కదా గ్రామాలలో, వాళ్ళకి లోన్స్ ప్రొవైడ్ చేయడం కానీ, స్మాల్ ఇండస్ట్రీస్ ఉంటాయి, కాటేజ్ ఇండస్ట్రీస్ అని, వాటికి లోన్ ప్రొవైడ్ చేయడం కానీ, ఇవన్నీ యాక్టివిటీస్ కూడా ఈ స్మాల్ ఫైనాన్సింగ్ బ్యాంక్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఈ స్మాల్ ఫైనాన్సింగ్ బ్యాంక్ ఇంట్రొడ్యూస్ చేయడం అంటే, పెద్ద బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్, అవి రూట్ లెవెల్లో, గ్రామాల లెవెల్లో ప్రతి ఇంటికి చేరలేకపోతున్నాయి. ప్రతి ఇంటికి చేరాలంటే కొన్ని రీజనల్ లెవెల్లో కొన్ని బ్యాంకులు క్రియేట్ చేసి ప్రతి ఇంటికి బ్యాంక్ సర్వీస్ ని క్రియేట్ చేసాము అనేటువంటి ఉద్దేశంతో మన నచికేత్ మోర్ బాయ్ అనేటువంటి ఈ కమిటీ అనేటువంటి రికమెండేషన్ మేరకు ఈ యొక్క కాన్సెప్ట్ ని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సరే, ఇవి ప్రైవేట్ మోస్ట్లీ ప్రైవేట్ బ్యాంక్స్, ప్రైవేట్ వాళ్ళే, నువ్వైనా నేనైనా ఎవరైనా మన దగ్గర డబ్బులు ఉంటే ఓకే, మన ఆర్బీఐ కొన్ని గైడ్ లైన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ గైడ్ లైన్ ప్రకారం అన్ని మన దగ్గర ఉంటే మనం కూడా అప్లై చేసుకుని ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ని ఎస్టాబ్లిష్ చేయగలము. కానీ కంపెనీస్ యాక్ట్ ద్వారా 2013 కంపెనీస్ యాక్ట్ ద్వారా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. దాంతో పాటు ఆర్బీఐ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారము ఈ యొక్క స్మాల్ ఫైనాన్సింగ్ బ్యాంక్ అనేది కంప్లీట్లీ ఆర్బీఐ హ్యాండ్ ఓవర్లకు వచ్చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొన్ని రకాల ఎన్బిఎఫ్సిస్ అన్నాను కదా, ఈ ఎన్బిఎఫ్సిస్ కానీ, మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ కొన్ని ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి, అవి బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని రకాల మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అంటే చిన్న చిన్న అప్పులు ఇచ్చే గ్రామ ప్రాంతాలలో, పట్టణాలలో చిన్న అప్పులు ఇవ్వడం జరుగుతుంది. మైక్రో ఫైనాన్స్ ప్రొవైడ్. ఇవి ఆర్బీఐ దృష్టికి వెళ్ళాయనుకో, అరే నువ్వు పని బాగా చేస్తున్నావురా, నీ ఎన్బిఎఫ్సి స్టేటస్ తీసేసి నీకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టేటస్ ఇస్తేసలే, నువ్వు బ్యాంక్ కన్వర్ట్ కా, నువ్వు ఇంకా నీ యొక్క నువ్వు గ్రోత్ ను డెవలప్ చేసుకోవచ్చు. ఒకసారి నువ్వు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నువ్వు వచ్చిందనుకో, నువ్వు డిమాండ్ డిపాజిట్ కలెక్ట్ చేసుకో, టైం డిపాజిట్ కలెక్ట్ చేసుకో, సేవింగ్ అకౌంట్ మెయింటైన్ చేసుకో, కరెంట్ అకౌంట్ మెయింటైన్ చేసుకో, క్రెడిట్ కార్డ్ ఇవ్వచ్చు, డెబిట్ కార్డ్ ఇవ్వచ్చు. బ్యాంకింగ్ లో చేసేటువంటి అన్ని సర్వీస్ కూడా నువ్వు నీ బ్యాంక్ ద్వారా ప్రొవైడ్ చేయొచ్చు. ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా అయితే ఎన్ని ఫెసిలిటీస్ నాన్ బ్యాంకింగ్ ఎన్బిఎఫ్సిస్ కి పాసిబుల్ కాదు. కాబట్టి నీకు నేను ఈ స్టేటస్ ఇస్తాను, ఎందుకంటే నువ్వు బాగా పర్ఫార్మ్ చేస్తున్నావు కాబట్టి అని ఆ కన్వర్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ అంటాము. సరే, పేమెంట్ బ్యాంక్స్ చెప్పి వీటి మధ్య డిఫరెన్స్ చెప్తాం. సరే, ఎలిజిబిలిటీ చెప్తాను. ఫస్ట్ ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలి? స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏదైతే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలంటే, ప్రమోటర్ ఆఫ్ ఎవరైతే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రమోటర్ ఉంటారో ఆ ప్రమోటర్ రెసిడెంట్ అయి ఉండాలి, ఇండియన్ రెసిడెంట్ అయి ఉండాలి. అట్లీస్ట్ 10 years బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లో పనిచేస్తూ ఉండాలి. ఇప్పుడు నేను పోయి సార్ నేను కూడా ఇండియన్ రెసిడెంటే సార్ అని నేను అప్లికేషన్ పెడతా, నాకు ఇవ్వదు. 10 సంవత్సరాలు నువ్వు ఫైనాన్షియల్ యాక్టివిటీస్ లో ఉన్నావా లేదా, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ లో ఉంటేనే ఆ ఎక్స్పీరియన్స్ చూసి నా దగ్గర ఉన్నటువంటి ఏదైతే సంస్థ ఉందో దాన్ని స్మాల్ ఫైనాన్సింగ్ బ్యాంక్ గా గుర్తించడం జరుగుతుంది ఆర్బీఐ. ఊరికి నా దగ్గర 1000 కోట్లు ఉన్నాయి సార్, నేను ఒక బ్యాంక్ పెట్టేస్తా అంటే కుదరదు. తర్వాత మినిమం పేడ్ ఆఫ్ క్యాపిటల్ అనేటువంటిది 100 crores అయి ఉండాలి. సార్ నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి సార్ అంటే, ఉన్నాయా రా అయితే, 10 years ఎక్స్పీరియన్స్ ఉందా, ఎందుకంటే నువ్వు లేదంటే పెట్టిన 2 రోజులుగా దివాళా తీస్తాను. తర్వాత ఎస్ఎల్ఆర్ అండ్ సిఆర్ఆర్ మెయింటైన్ చేయాలి, మస్ట్ గా మెయింటైన్ చేయాలి. ఇది కూడా చెప్పడం జరుగుతుంది.
తర్వాత 75% ఆఫ్ లోన్ అనేటువంటిది ప్రియారిటీ సెక్టార్ లెండింగ్‌కి ఇవ్వాల్సి వస్తది. ఇది చాలా 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 ఇంపార్టెంట్. స్మాల్ ఫైనాన్సింగ్ బ్యాంక్ అనేటువంటిది 75% మళ్ళీ గుర్తుపెట్టుకో. స్మాల్ ఫైనాన్సింగ్ బ్యాంక్ అనేటువంటిది 75% తన లోన్స్ అనేటువంటి ప్రియారిటీ సెక్టార్ లెండింగ్‌కి ఇవ్వాలి. ప్రియారిటీ సెక్టార్ లెండింగ్‌కే ఇవ్వాలి. 75% లోన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇది. అగ్రికల్చర్ గానీ, ఎంఎస్ఎంఈస్, ఎడ్యుకేషను, హెల్త్ ఇవన్నీ కూడా ప్రియారిటీ సెక్టార్. వీటికి లోన్స్ ఇవ్వాలి. అగ్రికల్చర్‌కి ఇవ్వాలి. ఎంఎస్ఎంఈస్‌కి ప్రొవైడ్ చేయాలి. అలా 75% ఆఫ్ లోన్ ప్రియారిటీ సెక్టార్ లెండింగ్‌కి ఇవ్వాలి. తర్వాత డిమాండ్ డిపాజిట్ చెప్పాను కదా! డిమాండ్ డిపాజిట్ కూడా కలెక్ట్ చేయగలరు. ఇది స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. నచికేత అండ్ మోర్ కమిటీ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇది స్మాల్ ఫైనాన్సింగ్ బ్యాంక్ ని షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా గుర్తించాలి. ఇవి కూడా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్సే. 75% అనేటువంటిది ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ ఇవ్వాల్సిందే. గుర్తుపెట్టుకో. ఎన్బిఎఫ్సిస్ ని కన్వర్ట్ చేయొచ్చు. ఆర్బీఐ అనుకుంటే కన్వర్ట్ చేయొచ్చు. క్రైటీరియా ఫుల్ఫిల్ అయితే ఈ క్రైటీరియా ఫాలో కావాలి. 10 years అనేటువంటి ఏదైనా ఒక ఎన్బిఎఫ్సిస్ యొక్క పేడ్ ఆఫ్ క్యాపిటల్ 100 crores అయి ఉండి 10 years బ్యాంకింగ్ ఆర్ ఫైనాన్షియల్ సెక్టార్లో అనుభవం ఉంటే ఈ రెండింటిని చూసినటువంటి ఆర్బీఐ స్మాల్ ఫైనాన్సింగ్ బ్యాంక్ స్టేటస్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంకోటి డిఫరెన్షియేట్ బ్యాంక్ లో భాగంగా పేమెంట్ బ్యాంక్ అన్నాం. పేమెంట్ బ్యాంక్ అంటే ఆల్రెడీ మనకు పేమెంట్ బ్యాంక్స్ ఉంటాయి కదా. పేటిఎం పేమెంట్ బ్యాంక్ కానీ, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ కానీ, పోస్ట్ ఆఫీస్లో కూడా పేమెంట్ బ్యాంక్ ఉంది. వీటన్నిటిని కూడా పేమెంట్ బ్యాంక్ అంటాము. క్రైటీరియా ఏముండాలి, ఎలిజిబిలిటీ ఏముండాలంటే ఎవరైతే ప్రమోటర్ ఈ పేమెంట్ బ్యాంక్ని స్థాపించాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క సంస్థ నాన్ బ్యాంక్ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ పీపీఐ అంటాం. పీపీఐ ఇష్యూ చేసి ఉండాలి. ఏంది నాన్ బ్యాంకింగ్ అంటే పీపీఐ అంటే ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి? ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏం లేదు. మనము వాలెట్ అంటాం కదా. మన వాలెట్ ఇప్పుడు ఫోన్పేలో కూడా వాలెట్ ఉంటుంది, పేటిఎంలో కూడా వాలెట్ ఉంటుంది. ఫస్ట్ వాలెట్, ఈ వాలెట్ని అనేటువంటిది ఇష్యూ చేసి ఉండాలి. ప్రజలు దాన్ని నమ్మి ఆ వాలెట్ని నమ్మి ఆ వాలెట్లో మన అకౌంట్లో నుండి 1000 రూపాయలు 2000 అందులో డిపాజిట్ ట్రాన్స్ఫర్ చేసి ఉండాలి. ఆ వాలెట్ని మెయింటైన్ చేస్తూ ఉంటే అలా చేసినటువంటి వాలెట్ ఏదైతే ఉంటుందో అలా చేస్తూ ఉంటే అది ఒక క్రైటీరియా. ఓకే, ఇష్యూ చేశాడు, వీళ్ళని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఓకే పేమెంట్ బ్యాంక్ స్టేటస్ ఇద్దాము వీనికి. నెక్స్ట్ దాంతోపాటు టెలిఫోన్ కంపెనీస్, మొబైల్ టెలిఫోన్ కంపెనీస్ ఉంటాయి కదా. మొబైల్ టెలిఫోన్ కంపెనీస్, ఎంటీసీ అంటే మొబైల్ టెలిఫోన్ కంపెనీస్, వీటికి కూడా పేమెంట్ బ్యాంక్ స్టేటస్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఉంది, అది మొబైల్ టెలిఫోన్ కంపెనీ. ఇప్పుడు ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ పేటిఎం కూడా వాలెట్ ఉంటుంది. వాలెట్ లో డబ్బులు పెట్టుకుంటావు, దాన్ని బేస్ చేసుకుని నీకు పేమెంట్ బ్యాంక్ స్టేటస్ ఇచ్చి ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు క్రైటీరియా ఉన్నాయి. సరే, పేమెంట్ బ్యాంక్ క్రియేట్ అయిపోయింది, ఎయిర్టెల్ బ్యాంక్ కానీ పేటిఎం బ్యాంక్ కానీ వచ్చేసింది అనుకుందాం. పేటిఎం పేమెంట్ బ్యాంక్ వచ్చేసింది అనుకున్నాం. వీళ్ళు 2 lakhs వరకు, ఇది గుర్తుపెట్టుకో, 2 lakhs వరకు డిమాండ్ డిపాజిట్ ని కలెక్ట్ చేయగలరు. డిమాండ్ డిపాజిట్ ని ఎంత? 2 lakhs వరకు. 2 lakhs ని మించి చేయకూడదు డిమాండ్ డిపాజిట్, గుర్తుపెట్టుకో. వీళ్ళు ఏటీఎం, డెబిట్ కార్డు ఇష్యూ చేయగలరు. స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ కూడా ఏటీఎం చెక్స్ అన్ని ఇష్యూ చేస్తాయి. ఇది కూడా ఏటీఎం
క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఇష్యూ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పేమెంట్ బ్యాంక్‌లో వచ్చినటువంటి అమౌంట్‌లో 75% అమౌంట్ అనేటువంటివి గవర్నమెంట్ యొక్క టీ బిల్స్ అండ్ సెక్యూరిటీస్, గవర్నమెంట్ సెక్యూరిటీలో ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ పేమెంట్ బ్యాంక్ ఎయిర్టెల్ కానీ వీళ్ళకి వచ్చేటువంటి అమౌంట్‌లో 75% 100 కోట్లు వచ్చిందనుకో, 75 కోట్లు ఖచ్చితంగా గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లోనే, ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ కాదు, గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సి వస్తుంది. స్మాల్ ఫైనాన్సింగ్ బ్యాంక్ అయితే ప్రైమరీ సెక్టార్ లెండింగ్, పేమెంట్ బ్యాంక్ అయితే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ బాండ్లలో, గవర్నమెంట్ బాండ్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో దీన్ని. పేమెంట్ బ్యాంక్ అంటే 2 lakhs వరకు డిమాండ్ డిపాజిట్ తీసుకోవచ్చు, ఏటీఎం, డెబిట్ కార్డు ఇష్యూ చేయొచ్చు. బట్ వాళ్ళు వచ్చిన టోటల్ డిపాజిట్స్ లో, పేమెంట్ బ్యాంక్ వచ్చిన టోటల్ డిపాజిట్ లో 75% ఈ బిల్స్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా చేయాల్సిందే. బెస్ట్ ఎగ్జాంపుల్ పేమెంట్ బ్యాంకు, పేటిఎం బ్యాంక్ కానీ, ఇండియన్ పోస్ట్ బ్యాంక్, ఇవే బెస్ట్ ఎగ్జాంపుల్. సరే, డిఫరెన్స్ చూద్దాం. పేమెంట్ బ్యాంక్ సరే, డిఫరెన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ వచ్చేసి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఇక్కడ పేమెంట్ బ్యాంక్. ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కెన్ యాక్సెప్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ డిపాజిట్. ఏ రకమైన డిపాజిట్ ని కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. లైక్ కరెంట్ అకౌంట్ మెయింటైన్ చేయొచ్చు, సేవింగ్ అకౌంట్ చేయొచ్చు, ఎఫ్డి కలెక్ట్ చేయొచ్చు, రికరింగ్ డిపాజిట్, ఆర్డి కలెక్ట్ చేయొచ్చు. అన్ని రకాల డిపాజిట్ ని బ్యాంక్ మాదిరిగానే అన్ని రకాల డిపాజిట్ ని కలెక్ట్ చేసే సత్తా ఎవరికి ఉంటుంది, ఎలిజిబిలిటీ ఎవరికి ఉంటుంది? స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ ఉంటుంది. పేమెంట్ బ్యాంక్ అంటే టేక్ డిపాజిట్ ఓన్లీ ఆన్ కరెంట్ అకౌంట్ అంటే సేవింగ్ అకౌంట్. ఎఫ్డి అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో అలో లేదు. నేను ఎఫ్డి కలెక్ట్ చేస్తాను అంటే పేమెంట్ బ్యాంకు ఎఫ్డి కలెక్ట్ చేయడానికి లేదు. ఎస్, నువ్వు సేవింగ్ అకౌంట్ ద్వారా డిమాండ్ డిపాజిట్ అన్నాం కదా, ఎస్, డిమాండ్ డిపాజిట్ ద్వారా నువ్వు అమౌంట్ కలెక్ట్ చేసుకుంటావో చేసుకో. బట్ ఫిక్స్డ్ డిపాజిట్, టైం డిపాజిట్ అనేటువంటిది ఖచ్చితంగా నువ్వు చేయడానికి వీలేదు. బట్ ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ ఏదైనా చేయగలదు ఈ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ అనేటువంటిది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫోకస్, దీని యొక్క మెయిన్ ఫోకస్ ఏ విధంగా ఉంటుందంటే డిపాజిట్ అండ్ లోన్స్ మీద ఉంటుంది. డిపాజిట్ తీసుకురావాలా, లోన్లు ఇవ్వాలా, డిపాజిట్లు సేకరించాలా, లోన్లు ఇవ్వాలా. దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్, మెయిన్ ఫోకస్ ఏ దాని మీద ఉంటుందంటే పేమెంట్ అండ్ రెమిటెన్సెస్. పేమెంట్ బ్యాంక్ మెయిన్ ఫోకస్ ఎక్కడ ఉంటుంది? పేమెంట్. ఒక ట్రాన్సాక్షన్ ఒకరి నుండి ఒకరికి, అంతే కదా. మనం ట్రాన్సాక్షన్ ఇప్పుడు పేటిఎం ఎందుకు వాడతాం? ట్రాన్సాక్షన్ చేయడానికి. సేమ్ అంతే, మెయిన్ ఫోకస్ ట్రాన్సాక్షన్ చేయడం, అంతే. నెక్స్ట్ రెమిటెన్సెస్. ఎక్కడైనా రెమిటెన్సెస్ వచ్చాయనుకో, ఫారెన్ నుండి అమౌంట్ వచ్చింది, దాన్ని కన్వర్ట్ చేయడం, అలా. నెక్స్ట్ వచ్చేసి 75% అనేది ప్రైమరీ సెక్టర్ లెండింగ్ ఉండాలి. ఇది 75% అనేటువంటిది టీ బిల్స్ లో, డిమాండ్ డిపాజిట్ లో, అంటే ఎఫ్డి కలెక్ట్ చేయడానికి లేదు, టైం డిపాజిట్ లేదు. డిమాండ్ డిపాజిట్ లో 75% అనేది టీ బిల్ లో, గవర్నమెంట్ సెక్యూరిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకో. ఇది పేమెంట్ బ్యాంక్ అండ్ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్. ఓకే, ఇక్కడతో మొత్తం అయిపోయింది. ఇంకా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 2017లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, సెటప్ చేశారు. ఇది 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. అంటే పోస్ట్ ఆఫీస్ వాళ్ళు, దాన్ని పోస్ట్ డిపార్ట్మెంట్ దీన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది.
ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే దీనికి సారీ పేమెంట్ బ్యాంక్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. పేమెంట్ బ్యాంక్ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ కాదు. పేమెంట్ బ్యాంక్ బెస్ట్ ఎగ్జాంపుల్. సరే ఇక్కడితో క్లాస్ అయిపోయింది. జస్ట్ ఒకసారి బ్రీఫ్‌గా ఈరోజు ఏం చెప్పుకున్నామో ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాంతో అయిపోతుంది. ఈరోజు మనము నాన్ బ్యాంకింగ్ ఎన్‌బీఎఫ్‌సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ గురించి, వాటి యొక్క ఎలిజిబిలిటీ గురించి, వాటి యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గురించి, ఎలాంటి టైప్స్ ఉన్నాయో వాటి గురించి చర్చించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి దాంతో పాటు మనము ఎన్‌బీఎఫ్‌సిస్‌లో రీసెంట్‌గా వచ్చినటువంటి రిఫార్మ్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాలను కూడా చూడడం జరిగింది. తర్వాత డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్ నచికేత్ మోర్ కమిటీ రికమెండేషన్ మేరకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందని చెప్పాను. అందులో భాగంగా స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ అంటే ఏమిటి, పేమెంట్ బ్యాంక్ ఎలా ఉంటుంది, ఏ విధంగా మెయింటైన్ ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ మెయింటైన్ చేయడం, ఎఫ్డి మెయింటైన్ చేయడం ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ చూడడం జరిగింది. రేపటి క్లాస్లో ఇంకో టాపిక్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ. గుడ్ నైట్.